కొమ్మరక్కగా వచ్చిన సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయాం నేను మా వైఫ్. సరే డబ్బు వస్తుంది, పేరుంది, ఆమె కొమరక్కకుంది, ఇప్పుడు అన్నీ చేయగలుగుతాడు అని ఒక పేరు ట్యాగ్ పడితే చాలు సార్. డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిచారు, ఎలా మిమ్మల్ని ఆడిషన్ చేశారు? నేను కొమరక్కగా ఉన్న రీల్ చూసి ఈయన ఊహించిన విలను ఆ గెటప్లో నుంచి ఎట్లా చూసింటావు అసలు. రవితేజ గారు గల్లబట్టి నువ్వు కొట్టాలి కొమరం ఇట్లా అని. నాకు కళ్ళు బయర్లు కానీ ఆయన నన్ను తన్నడం, నేను ఆయనను కొట్టడం, ఇది ఏంది అంటే అప్పుడు చెప్పిండు నాకు, చప్పట్లు కొట్టిండు. 2000 మంది ఉన్నారా ఇక్కడ, నువ్వు డ్రాయర్ మీద కట్ డ్రాయర్ మీద భలే చేస్తున్నావురా అని. సార్ అది తీసేసి ఏమన్నా చేసే సార్. ఎన్ని ఆఫర్లు వచ్చినాయి ఇప్పటి వరకు? నాకు ఎప్పుడు అని ఫోన్లు రాలేవన్నా. ఓవరాల్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సినిమా గురించి? ఇరుముడి సినిమా తీసేసినందుకు, తీసేసి వేరే సినిమా వేసినందుకు మేము చూడలేదు, మేము చూడాలి, మా ఏరియాలో ఎందుకు తీసేసి. సంపాదించింది ఏంటి 7 సంవత్సరాలు అంటే మీరేం చెప్తారు? అన్నా నీకు తెలుసా అన్న, నా భార్య పొద్దున 4 గంటలకు లేచి 6 గంటల వరకు ఒక జాకెట్ కుడుతుంది. ఆ జాకెట్కి ఎంత 80 రూపాయలు. నన్ను ఒక 5 years నడిపింది. 5 నెలకి 3000 ఇచ్చేది. పాప ఉందన్నారు, సినిమా చూసి ఏడ్చారా? ఆగమ్మా నేను ఈయనే ఉన్నా కదా, డాడీకి ఏం కావాలంటే లేదు డాడీ చనిపోయిండు, డాడీని చంపేసిర్రు. అస్సలు మా అమ్మ ఏడుస్తుంది. ఎంతమంది చెప్పిన వింటలేదు. 18 years జర్నీలో చాలా చూసుంటారు. సుధా టిఫిన్ సెంటర్ అని ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో. నా అక్కడ రోజుకు 15 రూపాయలు నా జీతం. ఓకే. ఫస్ట్ అందులో క్లీన్ డ్యూటీ చేసినాను. ఎక్కువ బాధ అనిపిస్తుండే. నేను ఎక్కడికి పోయినా నన్ను వీడు సెట్ కాడు. మీ వైఫ్కి మీ భార్యకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నాకు ఏడుపు వస్తాను ఇంకా. అంటే ఈరోజు నేను లైఫ్ ఇంత లీడ్ చేస్తున్నా అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకపోవడం వల్ల ఈ ఎమోషన్ని, ఈ బాధని, ఇప్పుడు నేను తిట్టాలని ఉంది, నీ మీద నాకు చాలా కోపం ఉంది, నువ్వు చేసే అవమానానికి నేను నీ మీద అనలేని సిచ్యువేషన్, ఇవన్నీ తీసుకుని పోయి నా భార్య మీద చూపిస్తా, కానీ నాకు భరిస్తుంది. అదేమో దేవుడు మా కష్టాలు చూసి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసిండా తెలియదు. అంతే ఇక. కొమరం గారు నమస్తే అండి. కొమరం గారు అనాలా మిమ్మల్ని, నాగులు అనాలా, ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు నాగలంటేనే హ్యాపీ ఫీల్ అవుతా. అవునా? ఓకే. ఎలా ఉంది సక్సెస్ టేస్ట్? అంటే కొమరక్కగా చాలా పెద్ద సక్సెస్ చూసినా, కానీ ఎంత పెద్ద సక్సెస్ చూసినా కొమరక్కగా తృప్తి ఉండేది కాదు. ఓకే. సర్లే కొమరక్కది నాది కాదా సక్సెస్ అనిపించేది. గెటప్ తీసిన తర్వాత అది నాది కాదనే ఫీలే ఉండేది. ఫస్ట్ టైం నా నరం హ్యాపీ ఫీల్ అవుతుంది. అవునా? ఇది నాది, కొమరం గాడిది సక్సెస్. ఓకే. హ్యాపీ. మీ అసలు పేరేంటి? కొమరమేనా? కొమరమే. వావ్, సూపర్. కొమరాన్ని కొమరక్క చేశారు. ఇక TV9లో అరే వేరే పేరు పోచమ్మ, యాదమ్మ, మానమ్మ, చాలా పేర్లు అనుకున్నాం. కానీ ఆందోళన ఎమ్మెల్యే ఉంటాడు క్రాంతి కిరణ్ అన్న, అప్పుడు CEO ఉండే TV1కి. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మ పేరు కొమరమ్మ ఉందిరా, నీ పేరు కూడా కలుస్తుంది, ఆ పేరు ఈ పేరు ఎందుకు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ పేరు పెట్టేరా అన్నాడు. అంటే వాళ్ళ చెల్లెలు అమెరికాలో ఉంటారు. వాళ్ళు అన్నయ్య మన అమ్మ పేరు పెట్టమని అన్నయ్య, సేమ్ అమ్మలాగే ఉన్నాడు అన్నయ్య అని అంటే సరే అని ఆ పేరు కంటిన్యూ అయింది. ఓ సూపర్ అండి. అయితే ఈ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, ఇది మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారనేది మొన్న ఈవెంట్లో చూశాను. ఏంటి అది నిజమేనా? అంటే కొమ్మరక్కగా వచ్చిన సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయాం నేను మా వైఫ్, కానీ ఈ 3 రోజులుగా మా వైఫ్ ఆనందానికి అవదలలేరు అని మాట్లాడారు అన్న. అంటే నేను ఎందుకు అన్నంటే, కొమరక్కగా డబ్బు చూసినా, ఫేమ్ చూసినా, నా కోసం కొమరక్క కోసం చచ్చిపోతామనే ఫ్యాన్స్ని చూసినా, మెంటల్లీ డిజార్టెడ్ పిల్లలు, కొమరక్కకు అడిక్ట్ అయిన వాళ్ళని చూసినా, అవన్నీ చూసి ఏడ్చిన, నా కాళ్ళు మొక్కుతారు, అవంతా ఆమెది. కానీ మా భార్యకు కూడా ఏముండేదంటే, మా ఆయన లేడీ గెటప్ కాకుండా, కొమరక్క కాకుండా నార్మల్గా కూడా చేయగలడు కదా, ఎవరో ఒకరు ఆశీర్వదిస్తే బాగుండు, ఎవరో ఒకరు మా ఆయన గురించి ఆలోచిస్తే బాగుండు, చిన్న అవకాశం ఇచ్చి ఆయన నిరూపించుకుంటాడు. సరే డబ్బు వస్తుంది, పేరుంది, ఆమె కొమరక్కకుంది, ఇట్లా నార్మల్గా లేదు కదా. అంటే నేనేమంటానంటే, యాక్టర్ అంటే వీడు అన్నీ చేయగలుగుతాడు అని ఒక పేరు ట్యాగ్ పడితే చాలు సార్. అవునవును. అట్లా మా ఆమె కూడా ఊకే టెన్షన్ బాధపడేది. మా బావ, మా చెల్లెలు, మా అన్న అందరు ఆమెను ఎంజాయ్ చేస్తూనే ఇక్కడ ఒక చిన్నది ఉండే, ఒరిజినల్ కాకుండా లేడీ గెటప్. వీళ్ళందరికీ ఏమైందంటే ఫుల్ఫిల్ అయిపోయింది. కొమరక్కగా సక్సెస్ అయ్యిండు, కొమరంగా కూడా అందరూ అంటే పెద్ద సక్సెస్ అని చెప్పను, కానీ వీడు అన్నీ చేయగలడు అని ఒక ట్యాగ్ లైన్ అయితే వేయగలిగిన.
పెద్ద సక్సెస్ అని మీరు చెప్పినా చెప్పకపోయినా అది పెద్ద సక్సెస్. ఎందుకంటే ఒక హిట్ సినిమాలో త్రూఅవుట్ సినిమా రన్ అయింది మీ క్యారెక్టర్. అవునన్నా, అవును, మీరు కనిపించేది 3-4 సీన్లు అయినా అవును, ఆ టెంపో ఏదైతే ఉందో అవును. అది క్యారీ అయింది. థ్యాంక్ యూ అన్న. ఏంటి పరిస్థితి అసలు? మీకు డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిచారు? ఎలా మిమ్మల్ని ఆడిషన్ చేశారు? ఏం జరిగింది అసలు? ఆడిషన్ అయితే చేయలేదన్న. ఆ, నాకు హ్యాపీ ఏంటంటే నేను మైత్రి బ్యానరు, అదే అల్లు అర్జున్ వాళ్ళది, అంత పెద్ద పెద్ద దిల్ రాజు సార్ వాళ్ళది ఆఫీసులకు అయితే నేను ఎప్పుడు పోలే. అంటే మనల్ని పట్టించుకుంటారో లేదో, ఇస్తారో లేదో, మళ్ళీ అక్కడ దాకా పోయి బాధపడడం ఎందుకులే అని చిన్న చిన్న సినిమా ఆఫీసులు తిరుగుతుంటాన్న. కానీ పెద్ద ఆఫీసులకు ఎప్పుడు వెళ్ళలే. ఆ పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు మనం వేరులే. చిన్న చిన్న సినిమా ఆఫీసులు అన్నారు, వాటికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చేసిన 42 సినిమాలు. అంటే అందులో పెద్ద సినిమాలు అంటే దసరా ఉంది, జెర్సీ ఉంది, మల్లిరావా ఉంది, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. ఇక వేరే అని చిన్న సినిమాలు అవి చెప్పిన, నివాసి అని, రాయలసీమ లవ్ స్టోరీ చాలా ఉన్నాయి. అది చెప్పినా మీకు తెలివై కొంచెం అరే అవి ఎప్పుడు వచ్చిపోయినాయి అనిపిస్తుంది. నేనేమంటా అంటే దీంట్లో నేను ఎప్పుడు వెళ్ళలే. సారే నన్ను మరి ఎట్లా చూసిండు, ఒక ఇంటర్వ్యూలో చూసిన, నాకైతే లైవ్లో చెప్పలేడు. ఇంతవరకు ఒక ఇంటర్వ్యూలో చూసిన, వాడికి మీరు ఎలా ఇచ్చారు, కొమరంకి ఎలా ఇచ్చారు సార్ అంటే, రీల్ చూసా, రీల్ చూస్తే కళ్ళు బాగున్నాయి, అరే నేను వెతికే ఆ రీల్లో కూడా నేను అన్న కొమరక్క గిటప్లో ఉన్నానంట. ఓకే. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, నేను నార్మల్గా రీల్స్ కూడా ఉన్నాయి. నార్మల్గా రీల్ ఉన్నప్పుడు నన్ను చూసి అరే మనోడు నేను అనుకున్న క్యారెక్టర్కి సెట్ అవుతాడు అనుకోవడం ఒక ఎత్తు. నేను కొమరక్కగా ఉన్న రీల్ చూసి ఈయన ఊహించిన విలను ఆ గెటప్లో నుంచి ఎట్లా చూసిండో అసలు. ఆ అయ్యప్ప స్వామి ఆయనకు అట్లా అనిపించిందా? పిలిచి కో డైరెక్టర్ గారు కాల్ చేసిర్రు. నేనైతే నమ్మలే ఫస్ట్. నాకెందుకు మైత్రి బ్యానర్ నుంచి మరి రవితేజ హీరోగా నన్నెందుకు పిలుస్తారులే అనుకుని లైట్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ సురేష్ గారు మళ్ళీ ఫోన్ చేసి రావయ్యా ఇది నిజం అబద్ధం కాదు ఎందుకు వస్తలేమని మళ్ళీ ఫోన్ చేస్తే ఆఫీస్కి పోయినా. సారు కూర్చోబెట్టి మాలలో ఉన్నాడు సారు, అప్పుడు స్వామిమాలలో ఉన్నాడు. ఒక 1 minute మాట్లాడిండు. నన్ను ఇట్లా చూసిండు, అరే నీ కళ్ళు భలే ఉన్నాయిరా, ఆ పాము కళ్ళలా ఉన్నాయి, రెడ్ సైకోలాగా, కొంచెం మీ హెయిర్ అంత ఉండే అన్న. సార్ నాకు పరిచయం అయినప్పుడు హెయిర్ పెంచగలవా అన్నాడు. అంటే నేను ప్యారడైజ్ ఇట్లా ఒప్పుకున్నా సార్, మరి వాళ్ళకి హెయిర్ కావాలనో వద్దో నాకైతే తెలియదు, ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యి ఉన్నా అక్కడ నేను. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను అక్కడ సార్, ఎందుకంటే ఆయన నాకు అన్నలాంటి వాడు. దసరా చేసిన మళ్ళీ దీంట్లో అని వాళ్ళు 80 రోజులు లాక్ చేస్తుంటే ఫస్ట్ ప్యారడైజ్ కోసం. అట్లా అంటే అట్లా అని నాకు అంతా మెయిన్ ప్యారడైజ్ మీద ఉంది నాకు. సార్ ఏమన్నాడంటే, సరే కో డైరెక్టర్ గారు, సరే నీ డేట్ ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా, సరే మీసాలు లేకున్నా సరే, గడ్డం లేకున్నా సరే మేము అడ్జస్ట్ అయిపోతాం, నీకు ఎట్లా అంటే అట్లా అని. అమ్మ అన్నిటికీ మోల్డ్ అయిపోతురేంది, నాకేం అర్థం అవ్వదు తగ్గలేదు. ఇది నిజమా కాదా? నేను అప్పటి వరకు కూడా మనసులో ఏముందంటే ఏదో చిన్న క్యారెక్టర్లే అనుకున్నా. తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేసి అదే లుక్ టెస్ట్కి రమ్మన్నారు. నేను ప్రామిస్ చెప్తున్నా, ఒకసారి కావాలని పోలేదు. ఎందుకు మళ్ళీ డేట్లు ఇబ్బంది అయినాయి అనుకున్నా. నాకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఏంటంటే, వీడు టైంకి వస్తాడు, ఇబ్బంది పెట్టాడు, వాని పని వాడు చేసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగా ఉంటాడు, అంటే డేట్ల కాడ ఇబ్బంది పెట్టాడు అనేది ఉంది. ఆ మాట పోతుందేమో శ్రీకాంత్ అన్న దగ్గర టెన్షన్తో ఇవన్నీ నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చిన. వస్తే వల్లి గారు కాల్ చేసి, ఆయన ఎవరో తెలుసా, నీకు మైండ్ ఉందా, ఎందుకట్లా చేస్తున్నావు సార్, నీ ఇంటర్వ్యూలు చూసా, ప్యూర్గా ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలు ఒరిజినాలిటీ ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేదు, ఫేక్ లేదు, నీతో వర్క్ చేయాలని మాకు కూడా ఉంది అన్నాడు. అంటే ఎవరు సార్, నేను అంత గుర్తుపట్టాలి సార్, నేను మజిలీ అవి ఏంటివి నిన్ను కోరి అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంద్రా నాయనకు అంత పెద్ద డైరెక్టరా నన్ను పిలిచింది, అయ్యో ఆయన మాలలో ఉన్నాడు, నేను అంత గుర్తుపట్టలేదు స్వామి సార్ని అని నాకు నేనే సార్ చెప్పుకొని, సార్ వస్తా సార్ అని ఇక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు. జస్ట్ ఫోన్ కాంటాక్ట్లో ఉండే ఒక 6-7 సార్లు క్యాన్సిల్ చేసిర్రు అన్న. డేట్లు ఇస్తారు క్యాన్సిల్ చేసారు, డేట్లు ఇచ్చారు క్యాన్సిల్ చేసారు. నేను అనుకున్నా పోయిందిలే ఇక అది, ఎన్నిసార్లు, 1 సారి 2 సార్లు 6 సార్లు క్యాన్సిల్ అంటే కంపల్సరీ అది మనది కాదు, సరే పోయి ఉంటుందిలే, ఏ చిన్న క్యారెక్టర్ నాకు ఇక్కడ ఉన్నాయి కదా సినిమాలు అనే దాంట్లో ఉన్నా. లాస్ట్కి ఒక రోజు ఫోన్ చేసి, ఎల్లుండి షూట్ ఉంది కొమరం అన్నాడు. నేను ఖాళీ ఉన్నా, సరే సార్ వస్తా అన్న.
నేను అప్పటికి ఏమనుకున్నా అంటే ఇక అన్నీ నాకు చెప్పిన క్యారెక్టర్ అయిపోయి ఉంటుంది, ఏదో ఇస్తున్నారు ఏదో ఇస్తున్నారులే అని పోయినా క్యారవాన్ కాడికి పోయినాం. చూస్తే నా పేరు మీద క్యారవాన్ ఉంది. ఓకే, క్యారవాన్ ఎక్కి కూర్చున్న మేకప్ అయినా సార్ వచ్చిండు. వచ్చి ఫస్ట్ షాటే రవితేజ గారిని చూపించిండు. రవితేజ గారి గల్లబట్టి నువ్వు కొట్టాలి కుమరం ఇట్లా అని. నాకు కళ్ళు బయర్లు కమ్మి నాకు ఏం అర్థమైతలేదు, అంత అనీజీగా ఉంది. అంటే అనీజీగా అంటే భయంతో కూడుకున్న ఒక బిత్తిరి అవుతున్నా. సార్ను చూడాలని ఒక ఆశ ఉంది. ఎప్పుడు వస్తాడు సార్ బయటికి అని. సార్ బయటికి ఎప్పుడు వస్తాడు సడన్గా సార్ నడుచుకుంటూ వచ్చిండు. అప్పటికే నాతో ఉన్న మా బామ్మర్ది బాబులు, రాజేష్ మా తమ్ముడు, వీళ్ళందరూ ఏం కాదన్నా నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గట్టిగా చేయన్నా, మంచిగా చేయన్నా, వాళ్ళు ఎన్ని చెప్పినా నా గుండెల్లో ఏంటంటే ఏమో ఏం క్యారెక్టర్ నాకు ఇంకా చెప్తలేరు. షూట్ జరుగుతుంది, వేషం ఏంటో చెప్పలేదు, క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు అంటే ఉంది అన్నారు తప్ప పర్టికులర్గా నీది ఇంత పెద్ద క్యారెక్టర్ అని నాకు తెలియదు. సరే అని పోతే ఆయనకు మేకప్ నచ్చలే, డ్రెస్ నచ్చలే, టప సారే అంతా శివసారే శివగారే ఆయన్నే మొత్తం నాకు గెటప్ అంతా సెట్ చేసిండు. పెద్ద బొట్టు, హెయిర్ అదంతా సెట్ చేసి వస్తాడు రా సార్ అని. సార్ రాగానే నమస్తే పెట్టినా నాకు మైండ్ పని చేస్తలేదు, నేను చేయగలుగుతానా. ఆయన చూసినప్పటి నుంచి చెమటలు పట్టిపోయింది, బాడంతా తడిచిపోయింది. నాకు అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత పెద్ద సెట్ ఏంది, నాకేం అర్థమైంది. అంత దసరా అంత పెద్ద సెట్లు అన్నీ చేసినా కానీ రవితేజ సార్ నేను లైఫ్లో చూడలేదు, లైవ్లో చూడలే, ఫస్ట్ టైం చూసాను. నాన్నతో అట్లా ఏమి ఉండదు, ఫ్రీగా ఉంటాం ఇట్లా. 4 సినిమాలు చేసినా కాబట్టి గల్ల పట్టి కొట్టాలంటే ఒకటి ఫిక్స్ అయినా, ఒకవేళ సింగిల్ టేక్ కాలేదనుకో ఈయన సార్కి కోపం వస్తుండొచ్చు, ఆ సార్కి కోపం వస్తుండొచ్చు. సరే చేయమన్నారు, చేయనే చేద్దామని ఫస్ట్ టేక్ అందులో ఉంటుంది కన్నా చూడు నాగులుగాడు అని గుద్దేది. కానీ ఆ సారు ఇది పట్టుకున్న ఫస్ట్ ముట్టుకుంటే నాకు ఒక దేవుడిని ముట్టుకున్నట్టు అనిపించింది. అట్లా అంటే నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో ఆ మనిషితో ఇట్లా లైవ్లో మాట్లాడితేనే నీ నరాలు ఒక రకమైన అయితే ఆ మనిషిని నేను ముట్టుకోవడమే కాకుండా గదవ పట్టుకొని ఇట్లా దగ్గరికి లాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అరుస్తూ అరవాలి. ఆ టేకు, కెమెరా, రోల్ అనే వరకు ఇట్లే ఉండాలి కదా, ఐ కాంటాక్ట్ సేమ్ ఉండాలి, ఇట్లా చెప్పే వరకు ఆ టైం అసలు ఊహించుకుంటేనే అది నేనే పట్టుకుంది అనిపిస్తుంది. ఇట్లా పట్టుకొని అక్కడ ఉంటాడు సారు, అక్కడ నుంచి ఇక్కడ దగ్గర గుంజుకొని డైలాగులు చెప్పడం, సింగిల్ టేక్లో ఓకే కావడం, అన్నీ సింగిల్ టేకే అన్న. అప్పుడు ఆ ఫస్ట్ టేక్ అయిపోయినాక సార్ దగ్గరికి పోయి కాలు మొక్కడానికి వస్తే వద్దురా అన్నాడు. ఏడ్చిన. అంటే నాకు తెలీదు నా అంత పెద్ద క్యారెక్టర్ అని. అసలు ఏంటి సార్, నేను సార్ను కొట్టడం ఏంది, సార్ గల్ల పట్టుకోవడం ఏంది, ఆయన నన్ను తన్నడం, నేను ఆయనను కొట్టడం, ఇది ఏంది అంటే అప్పుడు చెప్పిండు నాకు. ఒక చెట్టు సాటుకు తీసుకెళ్ళి, అరే నీ క్యారెక్టర్ ఇది నీ బిహేవియర్ ఇది, నీ వీళ్ళ కొడుకువి, నీ టోటల్ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు ఇక సాలి జీవితానికి అసలు నేనేనా, ఏడున్నాడో అయ్యప్ప స్వామి, ఏ దేవుడు కరుణించిండు, ఎందుకు నన్ను పిలిచిండు, ఆ ఏడుపు ఒక రకమైన ఎమోషన్ అయిపోయినన్న. అంటే ఒక తండ్రిలా చెప్తున్నాడు నా గురించి. నాకు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు ఊకంటే, నువ్వెవరు నాకెందుకు ఇవ్వాలి, నీ చుట్టమా, నీకు హెల్ప్ చేసినా, లేకుంటే నేనేమన్నా పెద్ద యాక్టర్నా, తోపునా, ఎందుకు ఇవ్వాలనిపించింది అని. అది నాకు ఇప్పటికీ జీర్ణించుకోలేక అర్థం కాదు నాకు. నాలంటూ 1,00,000 మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, అసలు నాకే ఎందుకు ఇవ్వాలి, ఆ సారు ఆ టైంకి ఎందుకు ఒప్పుకోవాలి, అదంతా కళలో జరిగిపోయిందన్న. ఓకే, సూపర్ అండి. అయితే ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్ని రోజులు చేశారు షూట్ మీద? అది 16 రోజులు చేశానన్న. 16 days. 16 రోజులు అంటే ఉంటుంది నాకు తెలిసి. అక్కడ ఒక 2 సీన్లు కట్ అయిపోయినాయి అన్న. అవునా? మా డాడీ, నేను శరణు ఘోష్ చెప్పిన తర్వాత మా డాడీ వచ్చి కాంబినేషన్ సీన్స్ లేవు చూడు, గమనించరా మీరు? చూశాను. మా డాడీది నాది కాంబినేషన్ లేవు. అజయ్ ఘోష్ మీకు కాంబినేషన్ లేదు? లేదు, అది కాంబినేషన్ సీన్ ఒకటి ఉండే. ఓకే. అడవిలోకి వచ్చి శరణు ఘోష పలుకంటే పలకడు, వాడు రాడంటే వాడే రావాలంటాడు రవితేజ్ సార్. అన్నాక ఆయన నా అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడితే వాడు వినడు. లేదు డాడీ, వాడిని వేసిందాకా కాదు అంటుంటాడు. ఆ త్రినాథ్ గారిని నేను చంపే అది మొండి కొడుకు ఇంటలేడని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు.
ఆ సీన్ మంచిగా ఉండే, అంటే డ్యూరేషన్ ఎక్కువైందని అదే చాలా సీన్లు తీసేసారు. ఓకే, సూపర్ అండి. ఉన్నంతవరకు మీకు మామూలుగా గుర్తింపు కాదు అది. అస్సలు నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి పరిస్థితి, మీ ఫోన్ పరిస్థితి ఏంటి, ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి ఇప్పటివరకు? అన్న ఆఫర్స్ కన్నా నాకు ఎప్పుడు అని ఫోన్లు రాలేవన్నా. ఎవడు తోక చుట్టాలు ఉంటారు చూడు, మీ చుట్టం వాళ్ళు ఫ్రెండ్స్, నాతో మాట్లాడిన వాళ్ళు, నన్ను అసలు నేను ఎవరు తెలియని వాళ్ళు, సరే కొమరక్కకు చేస్తే నేను హ్యాపీగా ఏం ఫీల్ అవ్వనన్న. అది చూస్తున్నా 7 years నుంచి ఆ సక్సెస్ని అనుభవిస్తున్నా. పెద్దగా నా కాళ్ళు మొక్కినా నీకోసం చచ్చిపోతామన్నా ఏం అనిపించేది, అది అలవాటు అయిపోయింది కాబట్టి. కొమరంగాడి కోసము ఇంతమంది ఒరే నువ్వేనా అన్న నువ్వేనా అంటే నాకు అప్పుడు అంత సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నాతో ఉండే మా రాజేష్ కానీ బబుల్ కానీ నేను ఊరికి అనేది ఏంటంటే నిజంగా బాగా చేసినా, అసలు నా యాక్టింగ్ వర్కౌట్ అవుతుందంటావా, చూస్తారా జనాలు, యాక్సెప్ట్ చేస్తారా నన్ను, ఈ డౌట్ ఉండే అన్న నాకు, నా మీద నాకు చేసిన అన్న కానీ ఎక్కడో దగ్గర డౌట్ ఉండే. మీరు అందరూ చెప్తున్నారు కదా, నువ్వు కూడా మొన్న ఆడ కూర్చున్న తమ్ముడు బాగా చేసినావు అన్నావు చూడు, మీరు అందరూ పలకరించే విధానం బాగా చేసినావు, అది ₹1 కోటి ఇచ్చినంత కూడా అంతకు ఎక్కువ ఆనందం అన్న. ఓకే, చాలా హ్యాపీ. వెరీ గుడ్. సినిమా థియేటర్లో చూసుకున్న తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి, సినిమా పరిస్థితి ఏంటి, అసలు మీ క్యారెక్టర్ ఓకే అన్న, బాగుంది అంతా ఓకే, ఓవరాల్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సినిమా గురించి? అన్న సినిమా గురించి అంటే నా ఒపీనియన్ ఏంటంటే, చాలామంది ఇన్ని రోజులు సినిమా అనేసరికి సోషల్ మీడియా వచ్చినాక యాప్లు వచ్చినాయి కదా, మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని, అవి వచ్చినాక ఇన్స్టా వచ్చినాక థియేటర్కి ఎవడు వస్తలేడు, ఎవడు రాడు, అసలు చూడరు జనాలు, అయిపోయింది, అందరూ ఇంట్లోనే ప్రొజెక్టర్ తెచ్చుకొని వారం రోజులలో ఓటీటీలో వస్తుంది వేసుకొని చూస్తారు. ఇదైతే పక్కాగా అందరం ఫిక్స్ అయిపోయినాం, సినిమా వాళ్ళం ఫిక్స్ అయినాం, జనాలు ఫిక్స్ అయ్యారు. అందరు మైండ్లో ఏముందంటే వారం రోజులు, ఇప్పుడు నువ్వే అన్నా అరే అన్న ఒక సినిమాకి వదామంటే 4 రోజులు ఆగరా మన ఇంట్లోనే ప్రొడక్షన్ చేసుకొని ఇంటి ఫ్యామిలీ అందరు చూడొచ్చు అనే మైండ్ సెట్ అయిపోయింది. కానీ మంచి కథ, ఒక 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు అందరి భావాల్ని, తనని తాను చూసుకుంటాడు, పాపను చూసుకుంటుంది, తండ్రిని చూసుకుంటాడు, భార్య చూసుకుంటుంది, ఒక తాగుబోతు భర్తతో, ఒక అల్లరి పిల్లతో, లేక పుట్టిన ఒక అమ్మాయిని గారాభంగా పెంచుతుంటే తండ్రి సపోర్ట్ చేస్తూ, తల్లికేముంది, తండ్రి చెడగొడుతుండేమో ఈ పిల్లను అనుకుంటుంది, తండ్రికి ఏముంది, లేక పుట్టింది కదా నా బిడ్డకు ఈ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా, తనకు నచ్చినట్టు బతకకపోతే ఎట్లా అని తండ్రికి ఉంటుంది. అందరు అన్ని క్యారెక్టర్లు అన్న, ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములు కానీ వాళ్ళు వేసే దీక్ష, చాలామంది అది నిజమన్నా అంటే అందరు కాదు కానీ ఎక్కడో కొంతమంది అన్న తాగుడుకు బానిస అయిన వాళ్ళు ఉంటారు. మాలేసిన ఆ 45 days 41 days మళ్ళీ శబరికి వచ్చేదాకా నిజంగా అన్న వాళ్ళని ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. తాగుడు రోజు పొద్దుగాల పొద్దుమికి 3 పూటలు తాగే మొగోడు కూడా మాలేస్తే మాత్రం నిష్ఠతో ఉంటారన్న. మరి ఆ అయ్యప్ప స్వామి వాళ్ళు నార్మల్ టైంలో నువ్వు మాల అయినప్పుడు 2 రోజులు కూడా ఉండరు, పెళ్ళం నెత్తి వలగొట్టి అన్న వాడు దాగి వస్తాడు, ఇంట్లో ఏమన్నా గింజలు ఏమన్నా అమ్ముకొని, కానీ మాలేసినప్పుడు చేయరన్న పని. అంత డెడికే అంటే అందరిని ఉన్నారన్న. దాంట్లో ఏంటంటే తనని తాను చూసుకుంటారు. ఇప్పుడు మీరు మీ కూతురు పోతే ఆడ నీ కూతురు ఏడుస్తుంది, మీరు ఏడుస్తారన్న 100%. భార్య కూతురు పోతే అందరు ఏడుస్తారు, అమ్మ నాన్న అంటే చూడు ముసలోళ్ళు వచ్చినా వాళ్ళు అయ్యో నా మనవరాలు నా బిడ్డ అప్పట్లో ఉండని, తనని తాను చూసుకొని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను అదే చెప్తే కదన్నా మొన్న, నేను ఎప్పుడో ఓ శ్రీరాములమ్మ, మా అన్నయ్య, ఇంకా ఆ పాత సినిమాల టైంలో మా ఊర్లో 3 థియేటర్లు వేసి ఆ థియేటర్ల దగ్గర అదేంది లైన్లు కట్టి తీసుకునేదన్న, పోలీసు వాళ్ళు కొడుతుంటే కూడా టికెట్స్ తీసుకునేది, దొరకకపోతే మళ్ళీపోయేది, దూరంకి వెళ్ళి వస్తే అక్కడే ఏదో హోటల్లో తిని పండుకొని రేపు తెల్లారి చేసి చూసిపోయేది. ఆ సీన్స్ మళ్ళీ ఇప్పుడు కనబడ్డాయి అన్న బ్లాక్లో అమ్మడం ఏందన్న, అసలు ఉందా బ్లాక్ టికెట్లు? ఇప్పుడు లేదు, బట్ వచ్చింది. అస్సలు నేను రామకృష్ణ థియేటర్ కాడికి వస్తే అన్న బ్లాక్లో టికెట్లు ఉన్నాయి అంటే వేరే వాళ్ళతో అంటుండే పోరాడు, బ్లాక్లో టికెట్లు ఉన్నాయి అన్న, బ్లాక్లో ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకునే టైంలో కూడా బ్లాక్లో టికెట్లు ఉన్నాయా? అది ఒక్క సినిమా అన్న. ఇందాకే చూసిన నేను మా మహబూబ్ నగర్ జిల్లాలో ధర్నాలు చేస్తారు తెలుసా? అవునా అన్న, మీకు చూపిస్తుంది ఫోన్ ఇక్కడ. అందులో ఇరుముడి సినిమా తీసేసినందుకు, తీసేసి వేరే సినిమా వేసినందుకు మేము చూడలేదు, మేము చూడాలి, మా ఏరియాలో ఎందుకు తీసేసారు
ఓకే. ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. వీడియో ఉంది అది? అది పేపర్కి ఇచ్చిండు అన్న, అవునా? వాళ్ళు కూర్చున్న ఫోటో అంతా. ఓ సూపర్. నేను అసలు ఆయన అసలు ఏం జరుగుతుంది, ఇది కదా కావాల్సింది అన్న. నిజంగా మనకి సినిమా వాళ్ళకైతే, మీడియా వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఒక నమ్మకం వచ్చిందన్న, గట్టి భరోసా వచ్చింది. కరెక్ట్ కథను తీస్తే నువ్వు టీవీలో, ఇంట్లో టీవీలో వచ్చినా బంద్ చేసి వద్దు, దీన్ని అక్కడనే చూడాలి అన్న. ఇన్స్టాలో సినిమా మొత్తం రివీల్ అయిపోయింది, ఆ పాపది ఇది అది మొత్తం రివీల్ అయింది. అయినా చూడకుండా ఉంటారు అన్న. అంతే కదా, ఒక్కొక్కరు 3 times 2 times చూస్తారు. నిజంగా అసలు అంటే కొన్ని అద్భుతాలు, కొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి అన్న, కొన్ని సినిమాలు మనీని ఇస్తాయి, కొన్ని సినిమాలు పేరునిస్తాయి, కొన్ని సినిమాలు తృప్తినిస్తాయి. కానీ అన్నిటినీ కలిపి ఇచ్చే ఒకే ఒక సినిమా ఇరుముడి అన్న. సూపర్. డబ్బునిస్తుంది, తృప్తినిస్తుంది, పేరునిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే సూపర్ అండి. అయితే మీకు ఎంటైర్ ఈ 16 days జర్నీలో అన్న మీరు ఎక్కువ కష్టపడి చేసిన సీన్ ఏది? మీ ఆన్సెట్ మెమోరీస్ అంటే ఏం చెప్తారు? జ్ఞాపకాలు, సెట్లో జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు? సెట్లో జ్ఞాపకాలు అంటేనా, అంటే చెప్పొద్దు కానీ నీకే చెప్తున్నా. పర్లేదు. నాకు రవితేజ గారి సినిమా జరుగుతున్నప్పుడే ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగింది. మా అసిస్టెంట్ గారు ఒక నా బంగారం ఒక 5 తులాలు తీసుకుపోవడము, ఈ ఫైట్ జరుగుతున్నప్పుడే జరిగింది. ఆ ఇష్యూ జరిగింది అక్కడ, నైట్ ఇష్యూ జరిగింది, పొద్దున షూట్ ఉంది. మొత్తం మూడాపులో ఉన్నా, అది పెద్ద జరిగింది. వాళ్ళు తాగి పెద్ద గొడవ అట్లా అయింది. అయిన తర్వాత నెక్స్ట్ డేనే షూట్ ఉందన్న. మనం కార్లో నా ఎంట్రీ సీన్ ఉంటుంది, డోర్ దాన్ని ఇట్లా చూస్తుంటా. ఆ సీన్ అన్న అంత పెద్ద ఫైటు, దగ్గర 40-45 షాట్లు ఉంటాయి అనుకుంటా. నన్ను బట్టలు ఇప్పి కొట్టి వెళ్ళిపోయే దాకా సింగిల్ టేక్లే చేసిన అన్న. అవునా? అంతా సింగిల్ టేక్లే చేసిన, ప్రతి షాట్ సింగిల్ టేక్లే చేసిన. కానీ ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఈ ఎంట్రీ సీన్ ఒక్కటి ఒక 15 టేకులు తిని ఉంటాను. అవునా? అసలు అంటే నేను ఈ మూడ్లో ఉన్నా. సారు తిడుతున్నాడు, ఏంట్రా అంత పెద్ద ఫైటును లీడ్ చేసినోడివి, అసలు ఎన్ని సినిమాలు చేసినావు, ఏమైంది నీకు అంటే, మా బామ్మడిది ఉంటాడు బబుల్ గాడు, వాడిని తోలుకొని ఇట్లా చెట్టు సాటుకు పోయి నాకు నేనే రప 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 కొట్టుకున్నాను నా చేతులతో. మూడు రావడానికి కాదన్నా, నాకు నేను ఏమనుకున్నా అంటే, ఒరే బాడకు పిల్లల్ని విడిచిపెట్టి సినిమానే ప్రాణం అని 18 ఏళ్ళైంది నువ్వు వచ్చిన అవకాశాన్ని టైంలో నా పిల్లం ఏడ్చింది, నాకు ఇష్యూ జరిగింది, నా కొడుకు జ్వరం, ఇవేంట్రా రీజన్స్, ఎందుకు వచ్చినావు నువ్వు, లేకుంటే వెళ్ళిపో ఇండస్ట్రీ నుంచి. నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నా, నాకు ఒక్క 5 minutes టైం ఇవ్వండి సార్ అని. చెట్టు సాటుపోయి రప్ప 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 కొట్టుకొని నాకు నేనే ఏడ్చి, అరే కాదురా కుమరం, ఇది కాదురా, ఇప్పుడు మిస్ అయితే నువ్వు లైఫ్లో ఇంకా నేను ఎవడు దేకడరా, అర్థం చేసుకో అని నాకు నేనే కొట్టుకున్నాక ఇట్లా ఊపిరి తీస్తే మొత్తం వెళ్ళిపోద్ది అన్న, బాధ కానీ సంతోషం కానీ ఏదైనా నాకు అది అలవాటు. మొత్తం కొట్టుకొని ఏడ్చి ఆ ఊపిరి తీసి వచ్చి, సార్ చేస్తా సార్ అన్న. సార్ అన్నాడు, చేయరా, ఎప్పుడన్నా చేస్తావా లేదురా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఉన్నాను. వెంటనే సింగిల్ టేక్లో ఓకే అయిపోయిందన్న. అవునా? వెరీ గుడ్. అంటే నేను రూమ్లో ఉన్నప్పుడు విత్రిశక్తి, నేను రూమ్లో ఉన్నప్పుడు కూడా ఒక పెద్ద అద్దం ఉంటుండే అన్న, మనంత పొడవు అద్దం తెచ్చుకుని ఉంటుంది. నాకు ఎక్కడైనా నేను ఎక్కడైనా ఆడిషన్స్లో బాగా చేయలేకపోయినా రూమ్కి వచ్చి నన్ను నేను కొట్టుకొని తిట్టుకునేటోడు నన్ను అద్దంలో చూసి. అంటే నేను నా భార్య పిల్లల్ని వదిలేసి అమ్మను అక్కను చెల్లెల్ని ఆ ప్రేమ రాగాల్ని వాళ్ళతో గడిపే జీవితాన్ని అంతా వదిలేసి పస్తులు ఉంటూ ఉపవాసం ఉంటూ ఎందుకన్నా నేను తాగడానికా, తినడానికా, ఎంజాయ్ చేయడానికా నేను ఎందుకు వచ్చినా, దాన్ని నేను వచ్చిన పని కరెక్ట్ చెయ్యకపోతే నా బతికి ఎందుకు? ఇంకా ఎవరన్నా నన్ను నీకు ఇది రాదు అంటే మాత్రం చచ్చిపోతాను, అంత కోపం వస్తుంది నాకు. అస్సలు నాకు ఒకరోజు అది అన్నకు నాకే తెలుసు, విత్రిసత్ అన్నకు నాకు తెలుగు చదువుతుంటే ఒకరోజు బుక్లో కావాలని మజాక్ చేసిరు రైటరు, నేను ముగ్గురం రూమ్మేట్స్. కొమరికి తెలంగాణనే కరెక్ట్ మాట్లాడతాడు, తెలుగు పర్ఫెక్ట్ చదవడానికి రాదు, బుక్లో కామాలు పులి స్టాప్లు అది పలకదు, ఆయన నేను భార్యాభర్తల క్యారెక్టర్ చేసినాం కాబట్టి అది అంటుండే, దానికి రాదు అంటుండే. అన్న నాకు ఎంత కోపం అంటే నేను చేస్తానా, నేను చేస్తా. నేను రాత్రి
2:30కి లేచిన అన్న. ఉమ్. లేచి చిత్రపురి కాలనీలో సింగిల్ బెడ్రూమ్లో అప్పుడు రెంట్కి తీసుకున్నాము. ఆహా. బాల్కనీలోకి పోయి వాష్ బేసిన్ కాడ కూర్చొని సండే బుక్కులు బాగా చదువుతుంటే అప్పుడు సండే బుక్ ఏడుస్తూ ఎక్కిలు పట్టిన చదువుతూనే ఉన్నా ఉమ్. లైట్ వేసుకొని సత్యన్న సంగీర్ వచ్చి ఏంది ఉమ్. పిచ్చా నీకు, ఏదో మజాక్ చేసినాము, ఉమ్. ఎందుకు అంత ఏడుస్తున్నావు ఎక్కిలు పట్టిన, లేదు నేను చదువుతా ఉమ్. నేను చదువుతా అరే నేను ఏదో మజాక్ చేసినా, లేదు నాకు రాదన్నారు అని వెంటనే దగ్గర ఒక 5 నెలలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు ప్రతి సండే బుక్, ప్రతి వీక్లీ బుక్, స్వాతి బుక్ తెచ్చుకొని ప్రతి కథలు చదువుతుంటన్న. కామా ఏంది, పులి స్టాప్ ఏంది. 6 టీవీలో 3 years 2.5 years న్యూస్ చెప్పినన్న. ఆ. నాకు రాదన్నారు కదా, అవును. నేను న్యూస్ చెప్పిన. ఓకే. అంత పిచ్చన్న నాకు. ఓకే. అన్న నేను బాత్రూమ్ గడిగిన, నేను గడిగిన తర్వాత నువ్వు వస్తే అందులో పండుకుంటా అంటావన్నా. అవునా? నేను ఏ పని డెడికేషన్ చేసిన అది. నాకు అది పిచ్చి అన్న. ఇప్పుడు నేను కొమరక్క టీవీ 7 years నుంచి చేస్తున్నా. డైరెక్టర్, రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అంతా నేనే. స్క్రిప్ట్ రాయను, రోజుకి 5 షార్ట్ ఫిలింలు తీస్తాను. ఉమ్. ఓ. ఒక్క అక్షరం రాయను. ఉమ్. అంత గెటప్లో ఉండి కెమెరా యాంగిల్స్ చెప్తూ యాక్టర్స్కి సతాయిస్తుంటారు, యాక్టింగ్ చేపిస్తూ రోజుకి 5 షార్ట్ ఫిలింలు చేస్తా. బా. ఒక్క అక్షరం రాయను. ఓకే. ఎండ్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అంత కసిగా చేస్తాను. మా వాళ్ళు అందరికీ అదే చెప్తా, ఆ. అరే ఏ పనన్నా కాదన్నా, ఇప్పుడు నువ్వు ప్లేట్లే అడుగుతున్నావు హోటల్లో, ఒరే బాడకో నీకు అన్నం పెడుతుంది అది, నీ పిల్లలు తింటారు దానివల్ల, అవును. ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తున్నావా? కరెక్టే కదన్నా. అంతేగా. నేనేమంటా అంటే ఏ పనన్నా చేయబ్బా పర్ఫెక్షన్. Yes. నువ్వు చేసిన తర్వాత ఒకటి పేరు పెట్టిండంటే నువ్వు బతికి వేస్ట్ ఇంకా. ఉమ్. అరే కుమరంగాడు చేస్తే అబ్బా వాడు చేసిన తర్వాత మన పేరు పెట్టలేం. ఉమ్. అదొక్కటి ఉందన్న, నాకు బాగా కోపము, పిచ్చి. సూపర్. ఆ 7 సంవత్సరాలు జర్నీ కదా కుమరం. అన్నాను 7 సంవత్సరాలు లేడీ గెటప్ వేసుకోవాలి, వర్క్ చేయాలా, వెళ్ళాలా. అవును, సంపాదించింది ఏంటి 7 సంవత్సరాలు అంటే మీరేం చెప్తారు? ఏం సంపాదించారు మీరు? మంచిగానే సంపాదించుకున్నా ఓకే. దేవుడి దయ వల్ల. అంటే నేను అంత రిచ్ కాకపోవచ్చు కానీ ఇంత మరీ ఇన్ని హోటల్లో పనిచేసి ఇవన్నీ చేసిన, మీకు తెలిసి ఇంటర్వ్యూలు చూసి ఉంటారు, అందరికీ తెలుసు. అంత లో ప్రొఫైల్ నుంచి వచ్చిన కాబట్టి ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు. చిల్లరగా ఎంజాయ్ చేయడం నా వల్ల కాదు. పబ్బులు అవన్నీ నా వల్ల కాదు. నేను ఎక్కడ ఉంటో అక్కడనే ఆనందాన్ని వెతుకుంటా. నేను ఎంత రూమ్లో ఉన్నా నాకు ఆ రూమ్లోనే సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ పాడుకుంటా, ఏదో నాకు నచ్చిందే నేను ఆనందం వెతుకుంటా. నువ్వు చేసావని, నువ్వు బ్యాంకాక్ పోయావని నేను రాను, నాతోటి కాదు. నాకు పొలంకాడ హ్యాపీ అనిపిస్తే పొలంకాడికి పోతా. నాకు ఎక్కడ హ్యాపీ. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, అరే నువ్వు 10 లక్షలు వచ్చినాయి ఈ వారం రోజులలో పోయి బ్యాంకాక్. ఊరే నేనేమంటా అంటే, నీకు అక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందేమో, నాకు ఇక్కడ హ్యాపీనెస్ దొరుకుతుంది. సూపర్ కదా. నేను ఉండే ప్లేస్లో దొరుకుతుంది. అన్న నీకు తెలుసా అన్న, నా భార్య పొద్దున 4 గంటలకు లేచి 6 గంటల వరకు ఒక జాకెట్ కుడుతుంది. ఆ జాకెట్కి ఎంత 80 రూపాయలు. నడుములు పోతాయి. బాగుంది కదా. ఆ పిల్ల దగ్గర 16 ఏళ్ళ నుంచి కుడుతుంది టైలరింగ్. 16 ఏళ్ళ నుంచి నన్ను ఒక 5 years నడిపింది. 5 నెలకి 3,000 ఇచ్చేది. అదే నేను ఇన్ని వస్తున్నాయి కానీ ఇక్కడ చిల్లర ఖర్చు పెడితే అది ఒక్కొక్క రూపాయికి కష్టపడుతుంటే అర్థం ఏముంటుంది అన్న. అస్సలు కనీసం నా భార్యనన్నా గుర్తు చేసుకోవాలి నేను. అవును. ఆ విషయంలో దేవుడి దయ వల్ల వచ్చే ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టుకున్నా. సూపర్. భూములు కొనుక్కున్నా. నాకు ఆ భూమి పిచ్చి తప్ప వేరే ఏం లేదన్న. సూపర్. ఎక్కడ ఊరు మీది? మా షాద్నగర్ అన్న. షాద్నగర్ దగ్గర కొన్నారా? షాద్నగర్ దగ్గర మా ఊరు బాలనగర్ మండల్, ఉడిత్యాల విలేజ్. ఓకే. అక్కడే మా విలేజ్. అట్లా వెళ్ళి అక్కడే కొనుక్కున్నారా? అక్కడే కొనుక్కున్నా. దేవుడి దయ వల్ల ఒక కారు, నా పిల్లలు, నేను, నా దగ్గర ఒక 15 మంది కళాకారులు బతుకుతారు. వాళ్ళ ఒక 8 years నుంచి వాళ్ళకు యాక్టింగ్ అన్న. నేనేం చెప్తా అంటే, ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తే, తమ్ముడు నీ కోరిక తీరుస్తా, నువ్వు తినబెడతా, నేను డబ్బులు ఇస్తా, నాకు డబ్బులు ఇస్తా అంటే నా దగ్గర రానియనన్న. అన్న నా దగ్గర బలిసిన వాళ్ళమన్నా 1,00,000 రూపాయలు ఇస్తాము, 50,000 ఇస్తామంటే నా దగ్గర కూడా రానియనన్న. యాక్టింగ్ నేర్పమంటారా వచ్చి? కుమరక టీవీలో చేస్తామన్నా, నాకు వద్దన్న.
నేను ఒకటి ఏమంటా అంటే, సరే నువ్వు 1,00,000 ఇస్తావు, తీసుకుంటా. నేను ఒక ఈవెంట్కి పోతే తీసుకుంటా కొమరక్కగా 1,00,000. అలాంటిది నువ్వు ఒక 1,00,000 ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఏదో 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లలో పెడతా అందరితో పాటు. తర్వాత ఇప్పుడు నేను సక్సెస్ అయ్యా టీవీలో వస్తుంటే వాడు 10 మంది కూర్చుని ఏమో దొంగ బాడుకో వీనికి మొన్న 1,00,000 ఇచ్చినా అని అమ్మ అక్క అందరినీ తిడతాడు, ఫ్లోలో అనేస్తారు. అవును, నీ అమ్మ నీ 1,00,000 నా భార్యను నా అమ్మను నా అక్కను తిట్టించుకోవాలనా? అవును. అలాంటి నా తెలివితో అలాంటి లక్షలు 100 సంపాదిస్తా, కానీ నీది వద్దు. నేను ఒకటే చెప్తా, వీలైతే అన్నం పెడతా, వీలైతే 10 రూపాయలు నీ జేబులో పెట్టి తోలిస్తా, నీ డబ్బు నాకు వద్దు. నేను ఇండస్ట్రీ అందరు ఇట్లా కాదంటే అందరు వేరు నేను వేరు, అందరి గురించి నాకు తెలియదు, నా పాలసీ అది. ఆడు కొత్తోడు ఈ రోజు వచ్చినోడు అయినా 500 నా జేబులో పెట్టి యాక్టింగ్ చేయించి అన్నం పెట్టి మంచిగా చూసుకొని పంపిస్తా తప్ప వాడి దగ్గర నుంచి టీ తాగమన్నా తాగనన్న. నా పద్ధతి అంతే అది. సూపర్ సూపర్ సూపర్. వద్దన్న వాళ్ళ ఉసురు మనకు తగిలితే నా పిల్లల కన్నా బాగుండదు. అవునవును. ఎంతమంది పిల్లలు? 3 అన్న. ముగ్గురు. ఏం చదువుతున్నారు? పెద్దోడు 10th. ఓ వెరీ గుడ్. చిన్నప్పుడే పెళ్ళి అయిందన్న, లవ్ మ్యారేజ్. నాకు 20 years ఉన్నప్పుడే అయింది. ఓ. చిన్నోడు చేజ్లో ఏమైనా జరిగినాయా? లేవన్న, మా మరదలే. లవ్ మ్యారేజ్ అన్నారు కదా? లవ్ మ్యారేజే కానీ మా మరదలే. ఓకే. వద్దు అన్నారు, మేనరికం వద్దు వద్దు అంటే మేమే బలవంతంగా ఇక చేసుకుంటాం అంటే అందరు ఒప్పుకొని చేసిర్రు. ఓకే వెరీ గుడ్. 3 పిల్లలు. పాప చిన్న, ఆమె పాప UKG. ఓకే అన్న. పాప ఉందన్నారు, సినిమా చూసి ఏడ్చారా? చాలా ఏడ్చిందన్న, ఆ వీడియో చాలా వైరల్ అయింది కూడా. అవునా? 1 day 2 million పోయిందన్న. ఓకే. అస్సలు మొన్న రవి సార్ కూడా ఆడ అది డైరెక్టర్ సార్ అందరు అడిగిర్రు, ఏంట్రా పాపను అట్లా ఏడిపించిన అని. నేను ఏడిపిలు అందులో నా డెత్ సీన్ ఉంది కదా, మూట ఇప్పంగానే పాప చూసింది, నాన్ స్టాప్ ఏడుస్తుంది. ఆగమ్మా నేను ఈయనే ఉన్నా కదా, డాడీకి ఏం కావాలంటే లేదు డాడీ చనిపోయిండు, డాడీని చంపేసిర్రు. అస్సలు మా అమ్మ ఏడుస్తుంది, ఎంతమంది చెప్పిన వింటలేదు, ఏడుస్తూనే 1 hour ఏడ్చింది దగ్గర దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోని చూపిస్తా అప్పుడప్పుడు, అమ్మాయిగా ఈ పాప చూడు ఎట్లా ఏడుస్తుంది, దొంగ పాప చూడు అంటే ఆ పిల్లకు వాళ్ళ డాడీ అంటే ఇష్టం, మరి ఏడుస్తుంది. మీ డాడీ అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు ఏడుస్తావు అన్నారా అంటది. ఎప్పుడు అంటది, కావాలని చూపిస్తా. ఆ మూడు వెళ్ళిపోయింది కదా, ఆ ఎమోషన్ దాటిపోయింది కదా, ఇప్పుడు అని చూపించి ఇక అమ్మాయి పాప చూడు ఎట్లా ఏడుస్తుంది అంటే మరి వాళ్ళ డాడీ అంటే ఇష్టం కాబట్టి ఏడుస్తుంది. అసలు ఆ మూమెంట్ అన్న అదంతే. అవును. అందులో మన ఇరుముడిలో కూడా ఆ పాప నన్ను కొట్టేసి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పినా పట్టించుకో చూడు, అక్కడ చచ్చిపోయాను నేను. ఆయన అది కాదు మనమ్మ, ఆ రాత్రి ఏదో చెప్తుంటే అవి వద్దు నాన్న, అవి వద్దు, మందు మానేనన్న. నేను చూస్తే అంటే అది ఇంకా జోలి వద్దు, ఆ ముచ్చట వద్దు అంతే. అసలు ఫస్ట్ నువ్వు మందు మానే, రేపు మానేస్తాం అంటే అసలు మొత్తానికి మానేమాట. నువ్వు అంటే చేతితో నొక్కుతుందమ్మా అంటే నేను ఉంటా, నిద్ర అంటే నేను నిద్ర అంటే ఒక తండ్రిని ఒక కూతురు, ప్రతి ఒక్కరు కూతురు ఎందుకు పుట్టాలనుకుంటారు అంటేనా, ఒక తండ్రిని ఒక కూతురు చిన్న పాప మెచ్యూరిటీ లేదు కానీ ఒక తల్లిలా లాలిస్తుంటుంది. తల్లిలా ఆలోచించిందన్న, అక్కడ ఎంత పెద్ద పదాలు చూడు, నేను నిద్రపుచ్చుతానన్నా, నేను పక్కన ఉంటానన్న. అసలు ఆ వర్డ్స్ వింటేనే మళ్ళీ పెద్ద శాస్త్రవేత్తలు చెప్పేటివి కాదు, రెగ్యులర్ మాట్లాడేటివి. ఆ అమ్మాయి నక్షత్ర ఆ ఫీల్తో చెప్పడంలో ప్రతి తండ్రి ఏడ్ చేసిరన్న. అసలు రవితేజ సార్ ఇక్కడ లేడు ఆ సినిమాలో, ఓన్లీ ఆ క్యారెక్టర్ మాత్రమే ఉంది, ఓన్లీ త్రినాథ్ మాత్రమే ఉన్నాడన్న. మీరైనా గమనించండి, రవితేజ సారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కనబడ్డు, ఓ త్రినాథ్ అంతే. ఓ పల్లెటూరులో ఒక త్రినాథే కనిపిస్తుంటాడు. ఓ త్రినాథు, తాగుబోతు త్రినాథు, పాపం తాగుబోతు భర్తతో ఎగుతున్న పిల్ల, లేక పుట్టిన గారాల కూతురు, ఆ ముగ్గురుతో స్టోరీ. ఓకే సూపర్. అయితే ఇక్కడ ఈ ఫైట్లో మనం ఏదైతే ఫైట్ చేశారో దాంట్లో మొత్తం అండర్స్టాండ్ చేసేస్తారు మిమ్మల్ని, బట్టలు ఇప్పి కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టి ఆడ అల్టాడు ఆ సార్ అందులో ఫ్లోలో కూడా ఉంది, దాంట్లో దాన్ని కోసి గద్దలకేస్తా కొడుక. అక్కడ ఆ షూట్ జరుగుతున్నప్పుడు
మొన్న మాట్లాడు నిజం కొట్టారు మిమ్మల్ని? కొట్టాడన్న. లాస్ట్లో ఎమోషన్ వచ్చింది గట్టిగా. లాస్ట్లో ఇసిరి కొట్టిపోతాడు చూడు, అవును. అది ఇక్కడ తాకుతుంది మీరు గమనిస్తే అందులో. ఓకే. ఈ ఎద మీద తాకుతుంది. ఇసిరి కొడితే చాలా ఫోర్స్కి కొడతాడు. కాకపోతే డొమెస్టిక్లో ఏంటంటే 2 కట్టెలు బయటకు వచ్చున్నాయి అప్పటికే. ఆయన అట్లే ఫ్లోలో కొట్టేసరికి ఇక్కడ గట్టిగా తాకింది. గుచ్చుకోలే కానీ గుద్ది పడిపోయింది. ఇక బాగా బాధపడుతుంటే సార్కు చెప్పినట్టు, ఒరే తాకిందారా, సారీ సారీ అంటే, సార్ అది బయటకు ఉండే సార్ కట్టెలు అంటే, ఇక ఎమోషన్లో సార్ ఏం చూసుకుంటాడు పాపం. అవునవును. తాకినాయి, చాలాసార్లు తాకినాయి. ఆ మీదికి హోటల్ దగ్గర ఎక్కేటప్పుడు మంటతో కొట్టేది, కింద పడేది. కింద పడేటప్పుడు అన్న అక్కడ నుంచి అక్కడ దాకా ఆడ బెడ్లు ఇడ్లు ఏమీ లేవు, సేఫ్టీ ఏం లేదా. అయితే సార్ చేసుకోమన్నాడు. నేనేమన్నా అంటే, నాకు పొలం కాడ పని చేసినోడిని, వ్యవసాయం చేసిన ఇవేం పెద్ద కథ కాదు సార్. అంటే కింద పడు మీద పడు ఏం పెద్ద కథ కాదు, ఇదేం బ్రహ్మ విద్య కాదు. నేను నాకు దెబ్బలు తాకినా మీరు పట్టించుకోకండి, రక్తం వచ్చినా మీరు పట్టించుకో, నేను చేస్తా. డూబు మాత్రం వద్దు, అమ్మ డూబు వద్దు. అడిగారు అసలు డూబు పెడతానండి? ఉన్నాడు నా డూబు పెట్టి ఉన్నాడు, కానీ నేను రానియలే. వద్దు వద్దు వద్దు. భయం వేసింది. అమ్మో నా బాధ ఏంటంటే, ప్రతి షాట్ నేనే కనబడాలి, ప్రతి షాట్ నేనే చేయాలి. హీరో సార్ని, డైరెక్టర్ సార్ని మెస్మరైజ్ చేయాలి. అంటే వీడు ఇంత కసితో ఉన్నాడా. అస్సలు ఆ డ్రాయర్ సీన్ జరిగేటప్పుడు కూడా బాధపడ్డాడు సారు. వచ్చి చప్పట్లు కొట్టిండు, రే 2000 మంది ఉన్నారా ఈడ, నువ్వు డ్రాయర్ మీద కట్ డ్రాయర్ మీద భలే చేస్తున్నావురా. సార్ అది తీసేసి ఏమన్నా చేసే సార్, నాకు అసలు నన్ను నేను నిరూపించుకోవాలి. అదేంటంటే చావా రేవా అన్నట్టు ఉందన్న నా మైండ్ సెట్ ఆ రోజు. మొత్తం సినిమాకి 18 ఏళ్ల గూడు కట్టిన కసి అంతా దాంట్లో దాచారు. అందరు ఏమంటారు అంటే, ఒరే ఏమన్నా పగుందారా, నిజంగా ఊర్లో సైకోనా కొడుకులు కొట్టినట్టు ఉంది అది, చూస్తే ఏదో ఫైట్ చేసినట్టు లేదు అని. అంత పూర్తి అనుకున్నారంటే హ్యాపీ అన్న. అది కావాలి, ఆ ఫీల్ రావాలి కదా. ఓకే. ఊర్లో పరిస్థితి ఏంటి? మనూరోడు సక్సెస్ అయ్యాడు, లేకపోతే మన అబ్బాయి సక్సెస్ అయ్యాడు? ఊర్లో అయితే నాకు ఫస్ట్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారన్న. ఎందుకంటే TV9 షో దండోరా చేసినప్పుడు 5 years నేను మంగ్లీ మా ఊర్లోనే షూట్ చేసినాం. డైలీ అక్కడే షూట్ చేసేవాళ్ళం. అక్కడేనా? అక్కడే షూట్ చేసేవాళ్ళం. మళ్ళీ నాది ఒక 7 years నుంచి నాది కొమరక్క టీవీ మొత్తం అక్కడే షూట్ అవుతుంది. ఊర్లో నాకు ఎన్నడూ చిన్న డిస్టర్బెన్స్ కానీ ఏముండదన్న. ఊరోళ్ళు అందరూ నన్ను ఒక అమ్మలా చూస్తారు. అరే కొమరక్క కొమరక్క కొమరక్క. ఊరికి కంపల్సరీ అన్న మా ఇంటి ముంగలికి వెళ్ళి చావైనా పెళ్ళైనా ఎవరైనా ఫంక్షన్ కోతున్నా మాది ఊరు సెంటర్లో ఉంటుంది. ఎవరైనా ఇట్లా లుక్ ఇట్లా వెళ్ళిపోతుంది అప్పుడే, కొమరక్కిల్లు కొమరక్కిల్లు కొమరక్కిల్లు. రోజు కంపల్సరీ నేను ఉన్నా లేకున్నా ఒక 20 మంది అని వస్తారన్న. కొమరక్క మీ ఇంట్లో ఊర్లో ఎవరిదో దావత్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, చావు అవుతుంది, అందరు ఇంటికి వచ్చిపోతారు. కొమరక్క ఇల్లన్నా చూద్దాం. రూరల్లో కొమరక్క అనేది బాగా పిచ్చన్న జనాలకి, అదే చాలా పిచ్చి అసలు. ఓకే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఓన్లీ ఇప్పుడు హ్యాపీ అన్న. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. ఇంకా నేను ఊరికి వెళ్ళలేదన్న. ఫస్ట్ రిలీజ్ రోజు ఉన్నా, పొలంకా చేనుకాడ అయిన పని ఉండే, ఇక ఆ పనులన్నీ అయిపోగొట్టుకొని అందరూ ఏమన్నా చేస్తారు మీరు? చేస్తాను. ఏం పండిస్తారు? మక్కలు, పత్తి, కూరగాయలు, పాలు, అంతా మాది. అందుకే ఊర్లో ఓకే ఊర్లు ఉంటా, ఇక్కడ ఉంటా. ఓకే. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు మీరు? దగ్గర 15 దాకా ఉంటుంది అన్న. 15 ఎకరాలు అంటే మామూలుగా గట్టి పనే ఉంటుంది. ఓకే. పొలం పని ఇప్పటికీ చేస్తారా? చేస్తాన్నా. అట్లా ఏం లేదన్నా. నేను ఇంటికాడ ఓ లాగేసుకొని ఓ లుంగి కట్టుకొని ఉంటా. అందరూ నీకు తెలుసా సినిమా రోజు చెప్పొద్దు మా ఇంటి ముంగల డ్రైనేజ్ ఫుల్ అయింది. నేను సినిమా రిలీజు ఎవడో ఫస్ట్ షో పోయి చూస్తారు. నేను ఆ మోరి దోవుకుంటున్నా. మా ఊరు నడి ఊర్లో ఉంది మా ఇల్లు. అందరు ఏందన్నా ఇంకా మోరి దోవుతున్నావు అని చెప్తే, దోవరా నువ్వు సినిమా రిలీజ్ పెట్టుకొని అంటే, ఆగరా నీళ్ళు పోతలేవు, ఇంత దొవ్వి సరి చేసి పోతుంది. అట్లా ఏముండదన్న. మా ఊర్లో అందరు ఏమంటారు అంటే, ఎందుకు నువ్వు ఒక రిచ్గా అట్లా ఉండాలి, ఇట్లా మెయింటైన్ చేయాలంటే, ఏమో నా బాడీకి లేదు అది, నా పుట్టుకలో లేదన్న. అది మనం అన్ని కష్టాలు పడి వచ్చినాము, అవసరం లేదు. ఎందుకు ఇది మధ్యలో వచ్చి నేనేమంటే, మా ఊరోళ్ళకి నేను కళ్ళకి ఇంతవరకు అద్దాలు పెట్టలే. నాతోటి ఎందుకు అనేజీగా అనిపిస్తుంది. బ్లాక్ గ్లాసెస్, కూలింగ్ గ్లాస్ ఎవరైనా పెడతారు. నాకు ఎందుకు అది పెట్టంగానే ఏదో కొత్త కొత్త జాతరలో లాగా అనిపిస్తుంది. నాకు బాడీకి ఇంకదన్న, అవి పెట్టను నేను. మా ఊర్లో నేనేమంటా
ఏమంటారంటే నేను ఒక సెలబ్రిటీలా ఊర్లో నేను బ్రతికితే మీరు నా దగ్గరికి రారు, అవును. నాతో మాట్లాడరు, ఆ ప్రేమలు ఉండవు. అందరి నుంచి సపరేట్ అయినట్టు ఉంటుంది. నేను నార్మల్గా ఊళ్ళో చెప్పులు లేకుండా పిల్లలతో దించొస్తా, స్కూల్ కాడ దించొస్తా, హోటల్ కాడికి పోతా, చేనుకు పోతా, కూరగాయలు వేసుకొస్తుంటే అవి అందరికి ఏమంటే మనతో పాటే ఉన్నాడు కదా అనిపిస్తుంది. అవును. అందరూ ఏమంటారంటే ఎప్పుడు ఇన్ని కనిపిస్తావు, ప్రోగ్రాములు చేసి కనబడుతుంటావు, టీవీలో కనబడుతావు, ఇవన్నీ ఎప్పుడు చేసి వస్తావురా అంటారు. ఓకే. వాళ్ళకే ఉందంటే వాళ్ళతో పాటే నేను బతుకుతున్నా రెగ్యులర్గా, అదే. కానీ నా పనులు నేను చేసుకుంటున్నా. వెరీ గుడ్. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే నాది ఒక జాబ్, అది ఒక కంపెనీకి పోయేటోడు రోజు కంపెనీకి పోతాడు, సాయంత్రం కానీ పిల్లలు ఇంటికి వస్తాడు. నాది అంతే, నాదొక జాబ్ లాగా, అదొక పని, నాకు ఇష్టమైన పని. షూట్ ఉన్నప్పుడు పోతా, చేసుకుంటా, వస్తా, ఇంటికాడ మీతో పాటు ఉంటా. సూపర్. ఎన్ని సినిమాలు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్కి ఒక 6 సినిమాలు ఉన్నాయన్న. అవునా? వెరీ గుడ్. 6 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, చేతిలో అయితే 3 ఉన్నాయి అన్న. 3 ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ సినిమా రిలీజ్ అయినాక ఒక 5 ఫోన్లు వచ్చినాయి. ఓకే. ఆ 5 ఫోన్లు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక అందులో ఏది ఓకే అయితే ఏ ఓకే కాదు, ఇక దేవుడి దయ. ఓకే, సూపర్. ఇందాక ప్యారడైజ్ గురించి మాట్లాడారు. ప్యారడైజ్ 80 days షూట్ అయిపోయింది మీది మొత్తం? అదేమైందంటే అదే నేను దేవుడు చూడు అది 80 days లాక్ చేసినుండే. కాకపోతే నాకు అనుకున్న క్యారెక్టరు డెలీట్ అయిపోవడం, తీసే క్రమంలో ఆ క్యారెక్టర్ అంత డెప్త్ లేకపోయేసరికి సార్ శ్రీకాంత్ అన్ననే వద్దన్నాడు. ఆయన వద్దన్నారా? వద్దన్న, చిన్నగా ఉంది ఇది అని. తర్వాత మళ్ళీ క్యారెక్టర్ అనుకున్నారు, అది అంత డెప్త్ లేదు దానికి, నీకు ఇవ్వాలంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది అని. లాస్ట్లో క్లైమాక్స్లో ఉందన్న. ఓకే. క్లైమాక్స్లో నాది ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. వెరీ గుడ్. ఉన్న 2 సీన్లు అయినా మంచి క్యారెక్టర్. ఓకే. డైలాగులు లుక్ కూడా మంచిగా ఉంది. ఒక ఆఫీసర్ లుక్, మీసాలు, వెరైటీ లుక్ ఉంది. 1947 లుక్ ఉంది. అది కూడా పెద్ద సినిమా కదా? పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా. నా అదృష్టం ఏంటంటే చిన్న క్యారెక్టర్ చేసినా పెద్ద క్యారెక్టర్ చేసినా ఈ నెల ఇది రిలీజ్ అయింది, వచ్చే నెల అది రిలీజ్ అవుతుంది. అవును. దాని తర్వాత మళ్ళీ వెంటనే 2 సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. ఓకే. ప్యారడైజ్కి ఎందుకంటే ప్యారడైజ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ బజ్ ఉంది అది. అవునన్నా. శ్రీకాంత్ గారు బాగా పరిచయం మీకు? బాగా క్లోజ్ అన్న. ఓకే. ఫ్యామిలీ అంతా శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ, నాయన, తమ్ముడు వాళ్ళందరూ నన్ను ఫ్యామిలీ మనిషిలా చూస్తారన్న. ఆయన అసలు అంత పెద్ద డైరెక్టర్ అయింది కానీ ఇంత కూడా ఈగో కానీ ఏమీ లేదు, గర్వం ఉండదు, అసలు గర్వం ఉండదు. ఓకే. ఇంటి మనిషిలా ఉంటాడు చాలా. అసలు ఎవరికైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా అక్కడ మట్టి ఉంటే మట్టిలో పడుకొని తొర్లి మరి చేసి చూపిస్తాడు. ఓకే. అంటే నేను ఒక డైరెక్టర్ని అనేది ఉండదు, అది పక్కన పెట్టి ఫస్ట్ మనకు అనుకున్నది సబ్జెక్ట్ రావాలి అంతే ఆయన కసితోటి ఉంటాడు. నాన్న కూడా అంతే. అవునా? అమ్మో, సినిమాలు జరిగింది నాని గారితో మీకు కాంబినేషన్? 4వ సినిమా అన్న. అవునా? ఓకే. అస్సలు నాన్నని చూస్తే అనిపిస్తుంది బతికితే నాన్నలా బతకాలి. అవునా? అంటే రిచ్గా అంటలే నేను, కసితో ఏ పని చేసి నేను చెప్పలే, నేను ఇట్లా బాత్రూమ్ కడిగినా నువ్వు వచ్చి అల్ల పడుకుంటావు అని, అంత పర్ఫెక్ట్ ఉంటుంది నా పని అని. నాన్న చూస్తే నాకు అదే అనిపిస్తుంది, నేను ఇంకా చెయ్యాలి. ఆయన ప్రతి చిన్న సీన్ని అబ్జర్వ్ చేసి ఇది బాగుందా, బాగలేదా, బాగొచ్చిందా లేదా, ఎంత రిస్క్ అనే చేస్తాడన్న. లైట్ తీసుకోడు అసలు. ఓకే. అదొక టోన్లో ఉంది సినిమా మొత్తం కూడా. ఆయన టెంపో, ఆయన బాడీ దగ్గర నుంచి ప్యారడైజ్ మొత్తం మారిపోయినట్టున్నారు కదా నాని గారు. అంత అసలు నాన్న లైఫ్లో ఇది ఒక పెద్ద హిట్ అయిపోతుంది నాకు తెలిసి. ఓకే. చాలా పెద్ద హిట్ అవుతుంది. ఓకే. మంచి సినిమా. ఓకే. మీరు కాంబినేషన్ పడ్డది, స్టార్ల కాంబినేషన్ పడ్డది ఈ నాని గారు, రవితేజ గారు. రవితేజ గారు అన్న పెద్ద హీరోలు అంటే వీళ్ళ కాంబినేషన్ అన్న. ఓకే. కానీ నాన్నతో ఉన్నా కూడా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నా పక్కన. ఓకే. ఆయనతో మాట్లాడడం, ఆయనతో చేయడం అంతే తప్ప ఇప్పుడు ఇక నువ్వా నేనా హీరోనా నేను అన్నట్టయితే ఫస్ట్ టైం అసలు ఇది ఇరుముడి. నాకు అందరూ అంటే మా జబర్దస్త్ నుంచి కానీ కొంచెం మంది చేశారా ఫోన్లో? జబర్దస్త్ నుంచి చేశారన్న. ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆదన్న కానీ, రాంప్రసాద్ అన్న, గడ్డన్న వినన్న, భాస్కర్ అన్న చాలా మంది చేసిర్రు. వాళ్ళే సక్సెస్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? నువ్వేనా జబర్దస్త్ ఆర్టిస్టులలో కూడా ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా చేయగలరా అని నిరూపించినవరా, అసలు నువ్వేనా, ప్రతి ఒక్కరు అంటే వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు ఫీల్ అవుతారు. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అసలు 1 by 1 సక్సెస్ అవుతా వస్తున్నారు జబర్దస్త్ నుంచి వచ్చిన.
వెండి తెర పైన వన్ బై వన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు. అవునవునవును. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఆయన చేస్తున్నారు, సుధీర్ చేస్తున్నారు, మహేష్ రంగస్థలం మహేష్ అతను ఇంటి పేరు రంగస్థలం పెట్టుకున్నాడు, రంగస్థలం మహేష్ అని చెప్పేసి. ఇట్లా వేణు ఏమో డైరెక్టర్ పేరు, ధనరాజ్ అన్న డైరెక్టర్ అయ్యిండు, యాక్టరు. మళ్ళీ అభి అన్న కూడా మన వరుసగా 2 సినిమాలు తీసి. అవునవును. ఆల్మోస్ట్ రచ్చరవి, రాకేష్ అన్న కూడా అది కేసీఆర్ సినిమా చేసి. అంటే ఆల్మోస్ట్ కామెడీ కాదు, వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు అవును అనేది ఒకటైతే బజ్ క్రియేట్ అయింది. ఓకే, అంటే వీళ్ళని డిఫరెంట్గా కూడా మనం వాడుకోవచ్చు. అవునవును, ఎస్ సూపర్. అంటే జబర్దస్తోళ్ళు అని చెప్పి లైట్గా తీసుకోకుండా జబర్దస్తోళ్ళు అబ్బా ఇంత అనే దాకా వచ్చారు కదా. వాళ్ళే మాట్లాడు జబర్దస్త్ అనుకుంటా జబర్దస్త్ సినిమా ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది కొన్ని కంటపడ్డాయి, అందుకే నేను మాట్లాడుతున్నా. అవునన్నా అవునన్నా, కొన్ని కంటపడ్డాయి, కొన్ని వినపడ్డాయి వాళ్ళు మాట్లాడుకునేవి. దసరా సినిమా అప్పుడు కూడా కొంచెం జబర్దస్త్ వాళ్ళని డేట్లు ఇయ్యరు, అది ఇది అంటే అన్న నన్ను ఒక్కరిని పెట్టుకోండి అన్న, చూడండి అన్న నన్ను పెట్టుకున్నాక అన్న 12 మెంబర్స్ యాక్టర్స్ ఉంటే 12లో 11 మెంబర్స్ని కట్ చేసి నన్ను ఒక్కరినే కంటిన్యూ చేసిండన్న. అంటే నేను అందుకే నేను ఇరుముడి విషయంలో ఇందాక చెప్పిన కదా, ఆయన దగ్గర అంత మంచి పేరు ఉంది. నేను మాట ఇచ్చిన అది ఎంత పెద్దదైనా నేను వదులుకుంటా, మాట పోవద్దు. ఒక్కసారి మన మీద లైట్ తీసుకుంటాడు, ఆడు బాగా చేయడు, ఆడు డెడికేషన్గా ఉండడు, టైంకి రాడు, ఏ ఒక్క చిన్న రూమర్ ఉన్నా మనం నేను తట్టుకోను. ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కసి, నాకు అతల డబ్బు రాకపోయినా పర్లేదు కానీ నా మాట పోవద్దు. అందుకని ఆయన ఇంకా అప్పుడు నమ్మిండు, ఏ కొమరం వేరబ్బా మంది అన్నది అంటే అందరూ అనొచ్చు కానీ కొమరం అట్లా కాదు అన్న. దసరాకి అందరూ 6 గంటలకి లొకేషన్కు ఉండమంటే నేను 5:30కు ఉండేటువంటి. చలికాలం మంచు, సెక్యూరిటీ గార్డు కూడా ఉండకపోయేదాడు. నేను కార్లో పోయి పడుకోడు, ఎవరు నాయన రూమ్లో పడిసావచ్చు కదా, ఎందుకు వస్తావు అంత తొందర అంటే, నేను రూమ్లో పెళ్ళమా పిల్లలు అయ్యా, నేను వాళ్ళతో ఆడుకుంటుండడానికి. అదే లొకేషన్కి పోతే నాకన్నా ఒక మంచి పేరు ఉంటుంది కదా, ఒక్క టైంకి వస్తాడని. రూమ్లో తమాషా చేస్తూ లేట్ ఎందుకు అది. సూపర్. 18 years జర్నీ అన్నారు కాబట్టి 18 years జర్నీలో చాలా చూసుంటారు. అంటే ఎన్నో అవమానాలు చూసుంటారు, ఎంకరేజ్మెంట్లు చూసుంటారు, బాధపడ్డ విషయాలు ఉంటాయి. ఈ 18 years జర్నీని ఎలా చూస్తారు? మీకు బాగా కలిసివేసిన విషయం ఏంటి? బాగా హ్యాపీ, సంతృప్తి అనుకున్న సందర్భాలు ఏంటి? ఈ 18 yearsలో అంటే చాలా ఒడిదుడుకులు చాలా ఉన్నాయన్న. నేను వచ్చిన కొత్తలో కానీ నేను ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ రాకముందు స్కూల్ చదివే టైం నుంచి అప్పుడప్పుడు హోటల్లో పనిచేస్తుంటే కదా. మొత్తం అసలు ఏం చదువుకున్నారు మీరు? 10th అన్న. 10th వరకు చదువుకున్నారు. 10th వరకు చదువుకున్నా. ఓకే. నేను అప్పటి నుంచి కూడా హోటల్లో పనిచేసిన సందర్భం 10th ముందా? 10th అయిపోయినాకనే. 10th అయిపోయిన తర్వాత. 10th అయిపోయినాక ఇంట్లో పరిస్థితి మనకు అన్నం తినడానికి కూడా సరిగ్గా లేక, పరిస్థితి బాగాలేక ఏదో చిన్న కవరు, టవలు, డ్రాయర్ అవి పెట్టుకొని హైదరాబాద్ వచ్చి నా ఫస్ట్ నాకు గుర్తుంది, మోంజా మార్కెట్లో లాక్ ఉంటుంది చూడండి, ఆ క్లాకు ఆపోజిట్లో సుధా టిఫిన్ సెంటర్ అని ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో. అక్కడ రోజుకు 15 రూపాయలు నా జీతం. ఫస్ట్ అందులో క్లీన్ డ్యూటీ చేసిన. దాని తర్వాత కోటి కామత్లో చేసిన, ఆడ 750 రూపాయలు నెలకి. ఓకే. అంటే నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా దొరికింది? అంటే నేను చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేసేవాడిని అన్న. ఓకే. నేను మా చెల్లెలు పొలం కాడ స్కూల్ టైం నుంచే చెల్లేడి గొంతు ఇద్దరం కలిసి సాంగ్స్ పాడడము, ఒక ముసలోడ్లాగా మాట్లాడడం, మా ఊర్లో ఎంతమంది ఉంటే వాళ్ళ డిఫరెంట్ వాయిస్లను మిమిక్రీ చేయడము. స్కూల్లో వినాయక చవితి అయితే ప్రతి వినాయక చవితి దగ్గర నేనే నాటకాలు వేసేది, నేనే డ్రామాలు వేసేది, నేనే రాసి నేనే పిల్లలతో చేయించేది అన్నట్టు. అప్పటి నుంచి యక్షగానం ఆడేది ఊర్లో. యక్షగానము, బాలనాగమ్మ, ఆంజనేయ స్వామి, ఇవో డ్రామాలు ఆడేది. ఆ నాటకాల నుంచి అంటే అప్పటి నుంచి ఉన్నా. కానీ ఆ ట్రయల్స్లో చేస్తుంటే నాకు చాలా ఎక్కువ బాధ అనిపించిన విషయం ఏంటంటే అన్న, ఎంతో ఉన్నాయి వెయిట్ చేయించిన సమయాలు, అవి అందరికీ ఎదురయ్యే. మీకైనా ఈ పొజిషన్లో మీరు కూర్చున్నారంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వచ్చి కూర్చోలే, అది అంత ఈజీ కాదు. కాకపోతే నాకు ఎక్కువ బాధ ఏమనిపించేదంటే, నా వాయిస్ విన్నా, నా స్లాంగ్ విన్నా
నన్ను కొంచెం అవాయిడ్ చేసేదన్న. అవునా? నన్ను అది ఎప్పటికీ నాకు పాలమూరు అంటే పిచ్చన్న. నా జిల్లా అంటే నాకు కులం అంటే నచ్చదు కానీ జిల్లా అంటే పిచ్చి. నా పాలమూరు, నా రంగారెడ్డి అంటే నాకు అది రకమైన అభిమానం. ఆ యాసని కొంచెం అందరు ఎవరన్నా నేను ఏంద్రా అప్పట్లో నేను 18 ఏళ్ళ కింద వాడు మొత్తం తెలంగాణ యాస, మరీ ఊరు యాస, వాడి వాయిస్ కూడా అంత బాగాలేదు, ఇట్లా అవమానాలు తట్టుకోలేకపోయేదన్న. ఒక డైరెక్టర్ ముందు నేను ఆడిషన్ చేస్తే ఆయన తెలంగాణ ఆయన్నే, మళ్ళీ సరే ఆంధ్ర ఆయన అంటే ఆయనకు అర్థం కాలేదు అనుకో, పక్క తెలంగాణ ఆయన ముందే నేను ఆడిషన్ చేస్తే వీడు వాయిస్ బాగాలేదు, వీడు బాగాలేడు, వీడు సెట్ కాదు, తమ్ముడు ఇంటికి వెళ్ళిపో, నీతోటి కాదు ఇండస్ట్రీలో అన్న మనిషి, అదే మనిషి ఒక్కసారి గెస్ట్గా రావా ప్లీజ్ అర్థం చేసుకో అని బతిమలాడితే ఆయన షోకి నేను గెస్ట్గా పోయినన్నా. నాకు అది సక్సెస్ అనిపించింది. ఆ ఒక్కటి బాధ ఎక్కువ అనిపించేది. ఏ యాసనైతే నా పాలమూరు యాసన ఎంతమంది అంటే, నేను ఆంధ్ర తెలంగాణ అంటలేదన్నా, అందరూ తెలంగాణ వాళ్ళు అయినా సరే ఆ టైంలో ఆ మూమెంట్లో నా యాస, నేను మరీ ఊరి యాస ఉంటుంది అన్న, నాది రూటెడ్లో ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు. ఏంది నీ యాస అట్లే, ఆ బాధ ఎక్కువ ఉండేది. ఏదో ఒక రోజు నా పాలమూరి యాసతోటి నేను కొమరక్క టీవీ పెట్టి TV 9లో కూడా 5 years నా యాసను పరిచయం చేసింది కూడా అందుకే. ఆయన అన్నాడు నార్మల్గా ఇక్కడ కరీంనగర్ నాకు వద్దు, నా పాలమూరి యాసతోటే చేస్తాను నేను అని 5 years చేసిన. ఇప్పుడు 1600 షార్ట్ ఫిలింలు చేసిన, అందులో ఒక్కరన్నా వేరే మాట్లాడితే నేను తట్టుకోను. నేను ఆ రూటెడ్ ఆ విలేజ్లో కల్చర్ని, నా కల్చర్, నా పద్ధతిని నేను చూపించాలనుకుంటున్నా, నేను అదే చూపిస్తా. వెరీ గుడ్. అట్లా అదొక్కటే అన్న నాకు ఎక్కువ బాధ అనిపిస్తుండే. నేను ఎక్కడికి పోయినా నన్ను వీడు సెట్ గాడు. కానీ ఇది ఈరోజు దసరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో, సక్సెస్ మీట్లో ఎక్కడ చూడన్నా నేను అదే ఆశతోనే మీరు యాక్సెప్ట్ చేసిర్రు. నేను ఉన్నట్టు చెప్తాన్నా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా, ఆ రోజు నాకు టైం లేదు, మాట్లాడడానికి లేదు, నా యాస అంటే నేను ఏదో స్టైల్గా మాట్లాడడానికి ట్రై చేసి అది వర్కౌట్ అవ్వాలి. నా కడుపులో ఇంత బాధ ఉంది, ఎమోషన్ ఉంది. నువ్వు నా వెనకరే చూస్తున్నావు నిన్న సక్సెస్ మీట్లో. వద్దు, అవి సెట్ కావు, ఎవరి స్లాంగ్ అల్లది, ఎవరి మా యాస అల్లది. నేను నా యాసలో నేను గక్కేస్తా అని నా మనసులో ఉన్నదంతా చెప్పేసి నన్ను. నాకు ఎవరు నేను స్టైల్గా ఉండాల్సినంత అవసరం నాకు అవసరం లేదని. అవును, నిన్న మా స్పీచ్ మాటికి హార్ట్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, మనసు నుంచి హార్ట్ నుంచి వచ్చినట్టు. నా కడుపులో ఉన్న బాధ అంతా కక్కేసి నన్ను ఎవరన్నా ఏమని అనుకో, ఇట్లా మాట్లాడింది నన్ను అనుకున్నా సరే, అది చెప్పకపోతే నాకు భారంగా అనిపిస్తుంది. అది నిజంగా మీడియా మిత్రులకు కానీ, మీమర్స్కి కానీ ఎంత అసలు సక్సెస్ మీట్ తర్వాత ఇన్స్టా నేనే ఉన్నా, యూట్యూబ్ నేనే ఉన్నా, ట్విట్టర్ నేనే ఉన్నా, ఫేస్బుక్ నేనే ఉన్నా, యూట్యూబ్ అసలు అంతా కొమరం. అబ్బా నిజంగా మీ అందరికీ అమ్మ ఎన్ని ఏ రకంగా థ్యాంక్స్ చెప్పిన తక్కువ అన్న. అంటే నా బాధను అర్థం చేసుకురా అని హ్యాపీ ఎక్కువ వెళ్ళిపోయింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. జనాలు ఎక్కువ ఇష్టపడ్డారు, ఇంకా ఎక్కువ ఇష్టపడ్డారు. థ్యాంక్స్ అన్న. ఓకే, ఏంటిది కొమరం మళ్ళీ అవి కంటిన్యూ చేస్తున్నారా స్కిట్లు అనేవి, లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టింగ్గా? మీ ఆలోచన ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు మైండ్ సెట్ ఏంటి అసలు? ఇప్పుడు మైండ్ సెట్ ఏంటంటే నిన్న ఈరోజు రాఖీ పౌర్ణమి ఎపిసోడ్ పెట్టా కొమరక్క టీవీలో. వాళ్ళు 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటంటే కింద కామెంట్లన్నీ ఇరుముడి బాగుంది, కానీ నీకు దండం పెడతాం, మా కొమరక్కని మాకు దూరం చేయకు. నీకు సరే, నీకు కుదిరినప్పుడే చేయి, నీకు అక్కడ ఎంత బిజీ ఉన్నా ఏదో ఒక రోజు ఖాళీ ఉంటుంది కదా, ఆ రోజే మా కోసం చేయి. ఎంత చేయబట్టింది గెటప్ వేసుకోవడానికి మీకు? అన్న నేనే వేసుకుంటాను మేకప్ మ్యాన్ తోటి. మీరే కొమరక్క గెటప్ మీరే వేసుకుంటారు? ఎంత టైం పట్టింది? ఒక 1.5 hours పడుతుంది అన్న. అంటే నేను కొంచెం కాంప్రమైజ్ కానన్నా. మీరు చూస్తే ఇప్పటికీ మొన్న రివీల్ అయినా కానీ ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది ముసలిళ్ళని మీరు గెలికితే ఈమె తెలుసా అంటే ఆ సమితి నాకేం తెలియదు, అది కొమరక్క కాదంట. అంటే ఆమె లేడీ అనుకుంటారు వాళ్ళు. అంటే నేను అంత పర్ఫెక్ట్ డిజైన్ చేసిన, మేకప్ కాంప్రమైజ్ గాను, గాజులు, జడ, అది కొప్పు కట్టే విధానము కాంప్రమైజ్ కానన్నా. అది చెప్తేగా మీకు ఎన్నిసార్లు నేను ఏదైనా చేస్తే లేడీ లాగా చేయాలి, లేస్తే మొగోడు లాగా చేయాలి.
అటు ఇటు కాకుండా చేస్తే అది ఎటు కాకుండా పోతుంది. ఎస్, చేస్తే నువ్వు పర్ఫెక్ట్ లేడుగా నన్ను. అవును. అసలు కొమరక్కని కొన్ని సీన్లలో చూస్తే అన్న, ఆమె బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోయే విధానం, అవును. ఆ ముసల్దానిలా లేచే విధానం, ఒరే నువ్వేనారా కొమరం, ఏం యాక్టింగ్ రా. కొమరక్కని అయితే బీట్ చేయలేనన్న. నేను ఎన్ని క్యారెక్టర్లు చేసినా కొమరక్క అనేది ఒక 1000% ఉంటుంది యాక్టింగ్. అవును. నిజంగా ఊర్లో విలేజ్లో ఆడోళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ చేయరన్న. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, కొమరక్క కాకుండా మిమ్మల్ని మీరుగా ప్రొజెక్ట్ అయ్యారు ప్రపంచానికి. అవునన్న. తర్వాత ఇక మీదట ఏ సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా ఏదైనా, మళ్ళీ ఒకసారి కొమరక్క కావాలని అడిగితే, ఆన్ స్క్రీన్ అడిగితే వెండితెరకి క్యారెక్టర్ బాగుంటే చేస్తారా? చేస్తాను. ఓకే. క్యారెక్టర్ బాగుంటే చేస్తా. అంటే మెయిన్ నాగులుగాడు ఈ క్యారెక్టరే చేస్తా. ఎలాంటి పనోడు ఇచ్చినా, ఈ పనికి మాలినోడు ఇచ్చినా, మిమ్మల్ని మీరుగా ఏది ఇచ్చినా చేస్తా. గెటప్ వేయాలంటే మటుకు నిజంగానే కొమరక్కని మేము చూపించాలనుకుంటున్నాము అంటే ఆమెకు నిజంగానే అంత వెయిట్ ఉంది, ఆ క్యారెక్టర్ చెయ్యొచ్చు, అరే మస్తు బజ్ ఉంది అంటే చేస్తాను. ఓకే. నేను యాక్టర్ నన్న, అవునవును, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. వెరీ గుడ్. 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నారు కదా. అవునన్న. పర్లేదా ఇన్కమ్? మంచిగానే ఉందన్న. ఇప్పుడు లేదన్న, ఒకప్పుడు ఉండే. మీకు కూడా తెలుసు, మీరు యూట్యూబ్ నడిపిస్తారు. ఏమైందంటే ప్రతి ఒక్కడు ఇన్స్టాలో, ఫేస్బుక్లో అక్కడే వాళ్ళ టైం అయిపోతుంది. నాకు ఆఫీస్ నుంచి వచ్చినాక ఒక 1 hour టైం ఉంటే 1/2 hour ఇన్స్టాకు, 1/2 hour ఫేస్బుక్కే అయిపోతుంది. యూట్యూబ్కి వచ్చి చూస్తుర్రు అంటే నా రెగ్యులర్ ఆడియన్స్, నన్ను కంపల్సరీ ఇష్టపడే వాళ్ళు మాత్రమే. ఓకే. ఇక దాని ఖర్చు దానికి వెళ్తుంది, నా మీద పడదు. నా 15 మంది ఆర్టిస్టులు బతుకుతారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి, వాళ్ళకి ఫుడ్ మడ్డు మంచి, వాళ్ళ పేమెంట్లు, ఎడిటర్ పేమెంట్, కెమెరామెన్ పేమెంట్, వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు హ్యాపీ. కొమరక్క బతుకుంది. మీ ఇన్కమ్, ఇన్కమ్ సోర్స్ వేరే ఉంది. నాకేమైతుంది అంటే అన్న, ఆ కొమరక్క టీవీ చేయడం వల్ల ఈవెంట్లు ఉంటాయన్న. ఓకే. నాకు అక్కడ ఒక నెలకు వచ్చే పేమెంట్ ఒక ఈవెంట్కి తీసుకుంటాను నేను. కొమరక్కకి అంత ఉందన్న వర్త్. ఓకే. ఇక నేను అట్లా అనిపిస్తుంది, కొమరక్క జనాలలో ఉండాలి. బయట ఎలక్షన్స్ కానీ, బోనాలు, బతుకమ్మ, ప్రతిదీ ఉంటాయి కదా, అవి చేసుకుంటా. ఇంకా సూపర్. మీరు బిత్తిరి సత్తి ప్లస్ మంగ్లీ గారు ట్రావెల్ ఉంది కదా. అవునన్న. వీళ్ళు అంతా టచ్లో ఉంటారా ఇప్పటికీ? ఎలా ఉంటారు? రిలేషన్ ఎలా ఉంది? ఉన్నారన్న. చెల్లెలు మంగ్లీ నాకు ఒక 13 ఏళ్ళ నుంచి క్లోజు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా, ఇప్పుడు కదన్నా నాకు ఎందుకు ఆ అమ్మాయిని నాకు ఇష్టం అంటే, ఎవరు పర్సనల్ వాళ్ళు నాకు సంబంధం లేదు, కానీ నా పరంగా నాకు ఒక సొంత చెల్లెల కన్నా ఎక్కువ అన్న. ఆ అమ్మాయి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, నాకు పేరు లేదు, రూపాయలు లేని టైంలో కూడా ఇంటికి వెళ్తే రొట్టెలు చేయించేది, తినబెట్టేది, మంచి చెడులు చెప్పేది, 4 ఈవెంట్లు ఇప్పించేది, మంచిది అమ్మాయి. మా ఇంటికి కూడా ఒక దగ్గర 5 years వచ్చింది షూట్కి. మా ఇంట్లోనే ఉండేది. మా రవణ సత్యన్న అయితే 10 years రూమ్మేట్స్ ఇద్దరం. అవునా? చాలా అంటే ఇక ఇద్దరం ఇప్పటికైనా కలిస్తే ఒక 2 hours నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటాం. ఓకే. అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది యాక్టింగ్. ఎందుకంటే మా ఊరు పక్కనే ఆయన, నా యాస ఆయన యాస ఒక్కటే, నా స్లాంగ్ అంతా ఇక సేమ్ అన్నట్టు. ఆయన ఏజ్ ఏం చేస్తున్నారు? బిత్తి సత్య ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. చేస్తున్నారా? ఓకే. ఇడుపు కాగితం ఏవో చేస్తున్నాడు, మంచి మంచి సినిమాలు చేస్తున్నట్టుండు. వచ్చినాయి అన్న. ఓకే. ఉన్నాయి. ఆయన సర్కిల్లో ఆయన సినిమాలు చేస్తుండు. అంతే అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. మామూలు విషయం కాదు, చాలా హ్యాపీగా ఉంది. ఒక మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు మీరు, ఏమీ దాచుకోకుండా. నిన్న నేను అనుకున్నా వచ్చేటప్పుడు, అబ్బా ఇక అన్నీ అడుగుతుంటారు కదా అనుకున్నా. ఈ 4 ఇంటర్వ్యూలలో ఏ క్వశ్చన్ సినిమా గురించి తప్ప వేరే ఏ క్వశ్చన్ లేదు. అసలు మీరు రాసుకోలే, ఏదో ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది, కానీ అసలు నేను ఏడ ఈ విషయాలు చెప్పలే, ఏడ ఈ క్వశ్చన్స్ లేవు. ఓకే. తెలియకుండా ఇద్దరి మధ్య ఫ్లోలో అట్లా హ్యాపీగా కూర్చొని చెట్టు కింద ముచ్చట పెట్టినట్టు చెప్పినాం కదా, ఉన్నది ఉన్నట్టు అయితే చెప్పేసి. ఓకే, సూపర్ అండి. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇప్పుడు మీ ఊరు కూడా హైదరాబాద్లో కలిసిపోద్దాం. కలిసిపోద్ది అన్న. ఇంకొక 5-6 సంవత్సరాల్లో హైదరాబాద్లో కలిసిపోద్దాం. ఎస్. మీకు ఇంకా ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? మీ డ్రీమ్ రోల్స్ ఏంటి? ఎవరెవరి కాంబినేషన్లో చేయాలని ఉంది? మీకు ఇష్టమైన డైరెక్టర్లు ఎవరు? నేను అదే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, అన్నీ నీ దగ్గరే పుడుతున్నాయని. నేను ఏమంటున్నానంటే, నిజంగా అన్న కొంచెం అర్థం చేసుకోండి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, నా బాధను అర్థం చేసుకోండి. అంటే నాకు అవకాశాలు లేక అట్లా కాదు, నేను హ్యాపీగానే బతుకుతున్నా, అంతా నా కొమరక్క నేను అంతా మంచిగానే ఉన్నాం. కాకపోతే నాకు యాక్టింగ్ పిచ్చి, నేను యాక్టర్ని అన్ని సంవత్సరాలు అవుతుంది.
ఏ క్యారెక్టర్ అయినా చెయ్యగలనన్నా అది నిజం. ఉమ్, నీ ప్రూవ్ అయితే చేసిన ఉమ్, అది మీరు ఇంకే క్యారెక్టర్ ఇచ్చినా అరే వీడు చెయ్యలేడు అంటే మాత్రం నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. ఉమ్, నేను చూసిన యాక్టింగ్ చేయకపోతే నన్ను నేను కొట్టుకుంటా. ఉమ్, నాకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే అన్న వేరే పని అంటే నా తోటి కాదు, నేను చేయలేను, నాకు తెలియదు కాబట్టి దాన్ని నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్పలేను. ఉమ్. యాక్టింగే నా ప్రాణం, నేను బతుకుతుందే యాక్టింగ్ కోసం కాబట్టి దాన్ని కూడా చేయకపోతే ఇంకా ఊరేసుకొని చచ్చిపోవడం బెస్ట్. ఓ, అంటే మాట చెప్తున్నా, yes, yes, yes. నీకు ఇష్టమైన పని యాంకరింగ్ అన్న, అవును. ఇక నువ్వు అదే చేయకపోతే ఎందుకు ఇక ఉండి ఏం లాభం చెప్పి ఇక? అవును, అవును. నీకు ఇష్టమైన పని చేయకపోతే ఆ పని రాకపోయా మరి ఎట్లా? అవును. నేనేమంటే అంత డెడికేషన్గా చేస్తా, Okay. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా, మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. ఉమ్, మీరు ఒక 10% కోరుకున్న ఒక 9-8 అని ఇస్తా. ఓకే. ఈ అదృష్టం బాగుంటే మీరు అనుకునే దానికన్నా ఎక్కువైనా ఇస్తా. నన్ను నమ్మండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలుగులో కూడా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఉమ్, కింద కామెంట్లు అన్నీ అవే ఉన్నాయి. తెలుగులో కూడా చాలామంది క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి మీకు కావాల్సింది ఏందో వాళ్ళకి చెప్పి చేయించుకుంటే మాత్రం సూపర్ యాక్టర్లు ఉన్నారు. కొంచెం తెలుగులో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని అన్నాను. సూపర్. అంటే వన్స్ ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇక చూద్దాం, ఇక మీదట డైరెక్టర్లు వన్ ఆఫ్ ది ఆప్షన్ లేకపోతే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పెట్టుకుంటారని ఆశిద్దాము. ఏమన్నా దేవుడి దయ వల్ల ఏదో ఒక రోజు మహేష్ బాబు గారితో, నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న అవునా? చిన్నప్పటి నుంచి, ఆయనతో ఒక్క సీన్ అన్న చేస్తే ఇక హ్యాపీ. ఓకే, చూద్దాం. మేము నెరవేరొచ్చు కోరిక, దాన్నేమోలే కానీ. అన్నాను. అయితే ఈ జర్నీలో జబర్దస్త్ అనేది మీ లైఫ్లో, జబర్దస్త్ ఉంది కదా, అవునండి. జబర్దస్త్ అనేది మీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? జబర్దస్త్ జర్నీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? జబర్దస్త్ ఇంపాక్ట్ అంటే ఈరోజు నేను 4 మెతుకులు తింటున్నా, ప్రపంచానికి పరిచయమైన మీరందరూ నన్ను కొమరక్కగానో కొమరంగానో నాగులుగానో గుర్తుపడుతుర్రు. రీజన్ అంటే మూలం పునాది జబర్దస్తే అన్న. అంతేనా? జబర్దస్తే అన్న. ఓకే. జబర్దస్త్ అందరూ ఒక దగ్గర ఒక 200 మంది యాక్టర్స్ ఉంటారు అన్న. సరే వాళ్ళు ఫేమ్లోకి వచ్చి మళ్ళీ ఇంటికి పోయిన వాళ్ళైనా, బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా, ఎవరైనా, ఈవెంట్లు చేసుకునే ప్రతి ఒక్కరైనా జబర్దస్త్ పేరు చెప్పుకొని, అవును. పేమెంట్లు అప్పుడు మీరు చేస్తున్నప్పుడు పేమెంట్లు బాగానే ఉండే? అప్పుడు లేవన్న, తక్కువ. అప్పుడు తక్కువ పేమెంట్లు? ఇప్పుడు మంచిగానే ఉన్నాయి కానీ అప్పుడు తక్కువ అన్న. అప్పుడు అవకాశాలు ఇచ్చుడే ఎక్కువ. అప్పుడు పేమెంట్, ఫస్ట్ పేమెంట్ తీసుకుంది ఎంత? హైయెస్ట్ పేమెంట్ ఎంత అప్పుడు మీకు? ఇప్పుడు కాదు. అప్పుడు 1000 రూపాయలు అన్న. ఓకే. జబర్దస్త్ ఎంట్రీ 1000 రూపాయలు. మా టీవీ నుంచి వాళ్ళు పిలిచినాక, మా మ్యూజిక్లో 3 years చేసిన యాంకర్గా. మా మ్యూజిక్ నుంచి జబర్దస్త్కి వాళ్ళు పిలిచినప్పుడు 1000 రూపాయలు ఇచ్చేది స్కిట్కి. రోజుకు 2000 ఇచ్చేది. ఇక లాస్ట్ నేను జబర్దస్త్ నుంచి ఎగ్జిట్ అయ్యే పేమెంట్ అంటే 15,000 స్కిట్కి. ఓకే. ఇక అంతే అన్న. ఓకే. ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో? ఆ టైంలో ఏందన్నా టీమ్ లీడర్ ఇచ్చిర్రు. ఓకే. ఇక టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇక నాకు కొమరక్క టీవీ ఉంది, ఇక్కడ సినిమాలు ఉన్నాయి, బతుకమ్మలు వస్తున్నాయి, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇక నాకేమనిపించిందంటే, అరే మన ఫ్రెండ్స్ అందరూ, మన సర్కిల్ అందరూ డైరెక్టర్లు అయ్యారు. మనం ఇప్పుడు ఏదో రకంగా కాలు మొక్కు దండం పెట్టు, ఏదో రకంగా వాళ్ళని బతిమలాడో గీమాలో, మనం సినిమాలలో ఈ ఏజ్లో మనం సినిమాల దిక్కు దృష్టి పెట్టలేమనుకో, కొమరక్కగానే మిగిలిపోతాం. వద్దు, డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, ఏ పని చేసైనా సంపాదించవచ్చు. నేను అనుకున్నది ఏంటంటే అన్ని క్యారెక్టర్లు నేను చెయ్యాలి. చిచ్చి నాకు ఇది కరెక్ట్ కాదు. సరే 12 సంవత్సరాలు చేసిన, దానివల్ల సెట్ అయిపోయినా, మంచిగా బతుకుతున్నాం. సరే ఇప్పుడన్నా సినిమాల మీద దృష్టి పెడదామని నేనే పని చేసిన. వాళ్ళు పాపం చెయ్యి కొమరని కుదిరినప్పుడు అన్న వచ్చి చెయ్యి అంటే, వద్దన్నా ఏమనుకోకండి, నేను సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయినా. 2.5 years అయిపోయింది మానేసి. ఓకే, సూపర్ అండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జబర్దస్త్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి ర్యాపో ఉంది. మెగా ఫ్యామిలీ అంటే నాగబాబు గారు జబర్దస్త్తో ఉన్నారు కాబట్టి లింక్ ఉంది, కాబట్టి ర్యాపో ఉంది. మెగా సినిమాల్లో నాగబాబు గారు రికమెండేషన్ అనుకోవచ్చు, సిఫార్సు అనుకోవచ్చు, మాట సాయం అనుకోవచ్చు. దాంతో చాలామంది చాలా రకాల క్యారెక్టర్లు చేస్తున్నారు. చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా చేశారు. మీరు ఎందుకు అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయారు అంటే ఏం చెప్తారు మీరు?
అంటే కొంచెం నాకు ఒక రకమైన భయం. శివ సార్ తోటి కూడా, శివనిర్వాణ్ సార్ తోటి కూడా హాయ్ చెప్పి సైలెంట్గా ఒక చెట్టు కింద కూర్చుంటా. ఆయన పక్కన చేరేసిన నాకు కూర్చోవాలంటే భయం అవుతుంది. మనం అతి చెయ్యొద్దు, మనల్ని ఇక్కడ దాకా పిలిచుడే ఎక్కువ. మళ్ళీ ఏదో నాకు క్యారెక్టర్ ఇచ్చిండు కదా, నేను తోపు కదా అని అతి చేస్తే అది గలీజ్ ఉంటుంది, వాళ్ళకి మర్యాద ఇయ్యనట్టు ఉంటుంది. ఎంత డిస్టెన్స్లో ఉండి మన పని మనం కరెక్ట్, వాళ్ళు కోరుకునేది వర్క్, వాళ్ళు పిలిచింది వర్క్, కోరుకునేది వర్క్, బిహేవియర్ మంచిగా ఉండి వర్క్ బాగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టపడతారు. ఇక వాళ్ళతో రోజు రాసుకొని పూసుకొని తిరిగి 3 రోజులకే విడిపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎప్పుడు ఒకటే లాక్కున్నా జబర్దస్త్ అంటే వాళ్ళు నాబాబు సార్కి వాళ్ళందరికీ జర క్లోజు. నేను కూడా మాట్లాడితే మంచిగా ఉంటాడు సార్, నాకు సపోర్ట్ చేస్తాడు, మాట్లాడతాడు. కానీ నేను వాళ్ళంతా క్లోజ్ కాదు. జర నేను ఎక్కువ విలేజ్లో ఉంటా. అంటే విలేజ్ కొయ్యి వస్తుంటా, హైదరాబాద్లో ఉన్న రూమ్లోనే ఉంటా, అందరికి ఫోన్లు కొడుతుంటా, పని ఉంటేనే బయటికి వెళ్తా, పని ఉంటేనే కలుస్తా. ఇక సరదాగా అంటే కలవనన్నా, బయటికి రాను. డిస్టర్బ్ చేయరు ఎవరిని? ఎవరిని డిస్టర్బ్ చేయ. అడిగారు అసలు? వేషాలు అడిగారా కనీసం? అడగలేదన్న. భయమేసి ఎందుకు ఏమో. ఇక నాకన్నా ముందు లైన్ పెద్దగా ఉంది ఆయనతో క్లోజ్ ఉన్న వాళ్ళది. ఇక మనం అడగడం ఎందుకు, ఏదో ఒక రోజు సారన్న అనిపిస్తుంది కదా, అరే వాడికి ఇద్దాంలే అనిపించినప్పుడు ఇవ్వకుండా ఉంటాడా అని అంతే ఇవ్వకున్నా. ఎప్పుడు అడగలేదన్న పాపం. అడిగితే ఇచ్చేవాళ్ళేం కానీ నేనైతే అడగలేదు. సూపర్ అండి. కోర్స్ ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్ ఉంటే వదిలిపెట్టరు నాకు తెలిసి. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి నాకు తెలిసి ఇంకా బిజీ అయిపోవాలి. మీ కాల్ షీట్లు, మీ డైరీ అంతా ఫుల్ అయిపోవాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్గా మీరు తెలుగు వన్ ప్రేక్షకుల ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నారా? తెలుగు వన్ ప్రేక్షకుల ద్వారా ఏం చెప్తా అంటే, వచ్చే కొత్త ఆర్టిస్టులకు చెప్తాను. నేను ఏం చెప్తా అంటే, తమ్ముడు ఒకప్పుడు మాకు పెద్ద ఫోన్లు కూడా లేవు, ఆల్బమ్లు పట్టుకొని ఆఫీస్ తిరిగే వాళ్ళం. అసలు ఈ సోషల్ మీడియా లేదు, ఎక్కడో సీరియల్స్లో అయినా సరే బ్యాక్గ్రౌండ్లో నిలబడితే చాలు అనుకునే వాళ్ళం. అవి ఆ కష్టాలు, ఆ ఓపిక చాలా. అందులో ఇప్పుడు వచ్చే వాళ్ళకు 5% కూడా ఓపికలు లేవన్నా. అప్పుడు ఆఫీసులో చుట్టూ తిరగంగా ఇదే పన్ బకెట్లో కూడా నేను చేద్దామని ఎన్నిసార్లు తిరిగిన. ఆఫీస్కి వచ్చి తిరిగిపోయేవాడిని. అంటే నేను ఏమంటా అంటే, అన్నిసార్లు తిరిగినా అలసిపోలే నేను. సర్లే ఏదో ఒక రోజు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవకాశం అనేది ఈజీ అయిపోయింది. అవకాశం అనేది ఈజీగా వచ్చినా దాన్ని జాగ్రత్తగా, ఇక్కడ టాలెంట్ లేకపోయినా భరిస్తారు కానీ నీ బిహేవియరు, నీ టైం సెన్స్ లేకపోతే ఆడెంత తోపుగా తీసి పక్కన పెడతారు. ఎందుకు ఈ ఫీల్డే కాదన్న, ఏ ఫీల్డ్లో అయినా ఫస్ట్ నీ బిహేవియర్. నా బిహేవియర్ బాగుంది అనుకున్నా, నువ్వు సినిమా చేస్తున్నావు, వానికి యాక్టింగ్ రాదు కానీ మనోడ్రా 4 రోజులు అన్నం పెడితే పైసలు దొరుకుతాయి, ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, తిట్టో కొట్టో రాకుదాంలే మనోడిని అనిపిస్తుంది. నాకు బలుపు ఉంటే ఎంత పెద్ద మంచి యాక్టర్ అయినా అమ్మ వాడితోటి ఎందుకురా బాబు, వాడు బలుపు, వాడితో వేయగలేం, మనోడిని రాకదాం పట్టు అనిపిస్తుంది. కానీ నేనేమంటా అంటే, ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి అప్పుడే సక్సెస్ అయిపోవాలనుకుంటే కారు. ఓపికతో, ఓర్పుతో, పద్ధతితో, లేదు మా అమ్మమ్మ నాయన దగ్గర ఉన్నట్టుంటా, నా ఊర్లో ఉన్నట్టుంటా, వాడితో నాకేంటంటే నువ్వు ఊర్లోనే ఉండాలి. అన్నీ వదిలేసి సినిమానే ప్రాణం, తాడో పేడో సావో రేవో తేల్చుకుందాం అనుకుంటే ఈ ఫీల్డ్కి వస్తే కళమ్మ తల్లి 100% ఆశీర్వదిస్తుంది అన్న. ఎక్కడో ఉడితాల్లో ఉన్న బర్రెలు కాసుకునే నేను ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కొమరక్క తెలుసు. ఇప్పుడు నా వల్ల అయింది, మీ వల్ల ఎందుకు కాదు అంటే, నా వల్ల ఎందుకు అయింది? ఓపిక. ఇన్నేళ్ళు ఓర్చుకున్నా, చూసినా, చేసినా, అన్నీ నేర్చుకున్నా. అంటే నా వల్ల అని కాదు. ఇప్పుడు రవితేజ్ సార్ కానీ, నానన్న కానీ, ప్రతి ఒక్కరు, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంత పెద్దగా ఉన్నా ఎన్టీ రామారావుకి అయితే ఈజీగా రాలేదు కదన్న. బాలకృష్ణ సార్కి రావచ్చు, ఎన్టీఆర్ రావచ్చు, కానీ నాగేశ్వరరావు గారికి అయితే ఈజీగా రాలేదుగా. నాగార్జున సార్కి రావచ్చు, కృష్ణ సార్కి అయితే ఈజీగా రాలేదు. వాళ్ళకైనా ఎంట్రీ దొరికింది ఈజీగా, నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు నేనేమంటా అంటే, మనం కరెక్ట్గా ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అన్న. మీరు ఎవరైనా ఇక్కడ మెయిన్ పాటించాల్సింది ఏంటంటే ఓపిక, ఓర్పు, అందరితో బాగుండడం, బలుపు, ఎగోలు లేకుండా
ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతుంది. కళామ తల్లిని దూషించొద్దు. సినిమాలకు పోయినాం నాశనమైనాం, సినిమాలకు పోయినాం ఏం కాలేదు, సినిమా వాళ్ళు అట్లా, సినిమా వాళ్ళు ఇట్లా అని నోటికి తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఊర్లలో ప్రతి విలేజ్లో ఎవరైనా అందరి లైఫ్లో అన్నీ ఉంటాయి, చెడు ఉంటుంది మంచి ఉంటుంది. సినిమా వాడి లైఫ్లోనే ఏమవుతుందంటే సినిమా వాడు ఛాయ్ తాగిన ప్రాబ్లమే, టిఫిన్ తిన్న ప్రాబ్లమే, నిలబడ్డ ప్రాబ్లమే, కూర్చున్న ప్రాబ్లమే, ఫ్లోలో బూతులు మాట్లాడిన ప్రాబ్లమే. అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్. నేనేమంటా అంటే దేవుడైనా ఎవరైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది కదన్న, అవి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. వాళ్ళకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకరిని మనం అనే ముందు ఏం ఆలోచించాలంటే అరే మనం కూడా బూతులు మాట్లాడుకుంటాం పర్సనల్గా ఉన్నప్పుడు, మనం కూడా ఇదే పని చేస్తాం, మన ఇంట్లో కూడా అదే పని చేస్తారు, అరే మన ఫ్రెండ్స్ కూడా అదే, అందరం కామన్ కదా వాళ్ళని మనం ఎందుకు అనాలి అని అనుకోరే. అది కూడా బాధ అనిపిస్తుంది. ఒకటి సోషల్ మీడియాలో వచ్చే మొత్తం చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఏమవుతుంది అంటే అన్న ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు, అదొక్కటి బాధ అనిపిస్తుంది. ఓకే, అంటే అందరం మనుషులమే, అందరికీ లైఫ్లు ఉంటాయి, అందరికీ కోపం వస్తుంది, అందరికీ ఎమోషన్ ఉంటుంది, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓ లైఫ్లో దొంగతనం ఉంటుంది, ఓ లైఫ్లో లంచతనం ఉంటుంది, లంగతనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని మనం అంటే అరే వాళ్ళు అందరం ఒకటే కదా అదే అని అనుకోరు. అదే మీరు ఇది అంటే కోపం వస్తుంది నాకు. ఇక మీడియాలో ఉన్నోళ్ళు, సినిమాలు ఉన్నోళ్ళు ఇట్లా అట్లా అంటే జర కోపం వస్తుంది. ఓకే, వెరీ గుడ్ అండి, సూపర్. మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ లైఫ్ పార్ట్నర్ అనాలా, సోల్ పార్ట్నర్ అనాలా, మీ భార్య, తన రియాక్షన్ ఏంటి ఈ 4 రోజుల నుంచి, ఈ 5 రోజుల నుంచి? తన హ్యాపీనా? ఇన్ని రోజులు కష్టపడి మీకు 3-4 సంవత్సరాలు సపోర్ట్ చేసింది అన్నారు. అవునన్నా, స్టార్టింగ్లో. అవును, అన్ని విధాలుగా. ఇప్పటికైనా నా బ్లౌజులు ఆమెనే కుడుతుంది, నా పట్టీలు ఆమెనే తీసుకుంటుంది, నా చీరలు ఆమెనే తీస్తుంది, నా జుట్టు కొప్ప ఆమెనే కడుతుంది, నా చీర ఆమెనే కట్టిస్తుంది. ఈ 18 ఏళ్ళల్లో కూడా 10 ఏళ్ళ నుంచి ఆమెనే కట్టిస్తుంది చీర కానీ అన్నీ. ఓకే, తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఓకే. అమ్మాయి దగ్గర ఒక మంచితనం ఏముందంటే సినిమాలు, షికార్లు, షాపింగ్లు నచ్చాయి అమ్మాయికి. ఇల్లు ఇడిచి బయటికి రాదు, నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ని డిస్టర్బ్ చేయదు, నీ లైఫ్ నీ ఇష్టం, నేను ఇంట్లోనే ఉంటా, పిల్లలతోటే ఉంటా, కొంచెం స్టైలు వాడదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ₹1,00,000 ఇచ్చినా ఎగ్జైట్ అవ్వదు, ₹1,00,000 10 లక్షలు లాస్ అయినా బాధపడదు, మీ న్యూట్రల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఊర్లో అందరూ ఇట్లా అట్లా ఇట్లా అన్న వీళ్ళు లైట్ తీసుకుంటుంది అసలు అన్నట్టుంది. అంటే హ్యాపీగా ఉంది కొమరంగా అని, కానీ అది బయట చూపించదో మరి ఏమో నాకు కూడా అర్థం కాదు. ఏమైంది నీకు అర్థం అవుతలేదా, ఎంత సక్సెస్ అయిందంటే అయింది పట్టు ఏం చేస్తావు ఇప్పుడు మరి. వెరీ గుడ్. అంటే ఓవర్ ఎగ్జైట్ అవ్వదు, బాగా మనం సక్సెస్ అయిపోయాం ఇక గుడికి వెళ్దామా, అక్కడ ఏవీ లేవు. అంతే, అన్నీ పిల్లలు కొండి పెట్టుకుంటూ ఆడుంది. నేను హైదరాబాద్లో వెళ్ళలేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంతవరకు. అదే కలిసి చూసినాము, పిల్లల్ని ఆడ దించి నేను ఇక్కడ వచ్చేసిన. ఓకే, ఇక అంతే, అంతకన్నా ఏముండదు. అంటే నువ్వు అంటే ఏం చేసినా ఎగ్జైట్మెంట్ అవ్వదన్న. ఓకే, ఏమైనా చెప్పదలుచుకున్నారా తెలుగు వన్ ద్వారా మీ వైఫ్కి, మీ భార్యకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? వద్దన్నా, వద్దా? నాకు ఏడుపు వస్తుంది అన్న. ఇంకా అంటే ఈరోజు నేను లైఫ్ ఇంత లీడ్ చేస్తున్నా అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకపోవడం వల్ల, నా ఇష్టాన్ని కాదనకపోవడం వల్ల, ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఫైనాన్షియల్ కానీ, డబ్బులు కానీ, పిల్లల బర్త్డేలు కానీ, నాకు ఏది కాల్ చేసి బావా ఈ సమస్య అని నాకు ఎప్పుడు చెప్పది. నా బీపీని, నా కోపాన్ని, నేను బయట ప్రపంచంతో ఉన్న ఈ ఎమోషన్ని, ఈ బాధని ఇప్పుడు నేను తిట్టాలని ఉంది, నీ మీద నాకు చాలా కోపం ఉంది, నువ్వు చేసే అవమానానికి నేను నీ మీద అనలేని సిచ్యువేషన్, ఇవన్నీ తీసుకుని పోయి నా భార్య మీద చూపిస్తా. కానీ అది భరిస్తుంది, అర్థం చేసుకుంటుంది, సైలెంట్ అయిపోతుంది. సరే తిడితే తిట్టాడులే అనుకుంటుంది, ఎన్ని తిట్టినా సైలెంట్ అయిపోతుంది. సర్లే ఇక నా మీద కాకపోతే ఎవరి మీద అని. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నంటూ నా వెనక్కే ఉంటూ మా వెనక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉన్నారు. డివైడ్ అయినాక నేనున్నా అని ఇప్పుడు
ఇప్పుడు ఏ భార్య అయినా నువ్వు నన్ను వదిలేసిపోతే నేను ఇంట్లో బతకాలి, ఈడ వీళ్ళందరూ ఇబ్బంది ఊర్లో నన్ను ఒక్కదాన్ని ఉండలేను, నాతోటి కాదు అంటే నేను రోజు ఈడ ఉండను. ఎన్నో కంపెనీలో అమ్మాలి పని ఏదో చేసుకుంటూ ఉంటా, బర్ల కాడ ఉంటా. ఆ పిల్ల నాకన్నా ఎక్కువ డేర్ అన్న. ఒక మనిషి చనిపోయినా కంట్లో నీళ్ళు రావు అమ్మాయికి, తక్కువ, చాలా లోపల ఎక్కడ గుమిలిపోద్దో కానీ నేను ఎక్కువ ఏడుస్తా. చిన్నదానికి రియాక్ట్ అయిపోతా, చిన్నదానికి కోపం తెచ్చుకుంటా, అతిగా ఆలోచి ఎవరైనా చిన్న హట్ చేసిన 2 రోజులు ఏడుస్తా. ఆ పిల్ల అసలు న్యూట్రల్గా ఉంటుంది, అన్నీ ఏదో మెచ్యూరిటీ అమ్మాయిలా ఉంటుంది. ఏం చెప్పినా తక్కువే అన్న. అలా నేనేమంటే నా లైఫ్లో దగ్గర నా ఒక 200-300 ఫ్రెండ్స్లో ఎవరికి అలాంటి పిల్లం లేదు. ఎవడి పిల్లని చూడు ఫోన్లు చేసుడు, ఏడున్నావు, ఏం చేస్తున్నావు, అదేంది ఇదేంది, వీడియో కాల్ చేయి, ఈ మెసేజ్ ఏముంది, టార్చర్. నా పిల్లం 10 రోజులు ఎటువైనా ఆయన ఎటువంటి ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంట. అసలు నాకు అనిపిస్తుంది పిల్లలకి ఇట్లా ఎందుకు ఉంటారు, మా ఆమె నాకు ఎన్నడూ ఫోన్ చేయదు, మా ఆమె నన్ను డిస్టర్బ్ చేయదు, మా ఆమె నన్ను టార్చర్ పెట్టదు కదా అనిపిస్తుంది. మన ఫ్రెండ్ సర్కిల్లో ఒరే మీ చెల్లెలు ఫోన్ చేస్తుందిరా, తిడుతుందిరా, నేను పోతారా అంటారు కదా. ఒరే ఇదేందిరా నాయన, మరి నా పిల్లలు నాకు చేయదు ఎందుకు? అలాంటి పిల్లలు దొరకరన్న. అదేమో దేవుడు మా కష్టాలు చూసి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసిండా తెలియదు అంతే. ఇక అమ్మాయి లేకుంటే నేను లేను, నేను లేకుంటే అమ్మాయి ఉంది. అమ్మాయి తన కాళ్ళ మీద తన బతకగలుగుతుంది, హార్డ్ వర్క్ చేసుకోగలుగుతుంది, సొంతంగా బతకాలని చూస్తుంది. కానీ నేను తను లేకుంటే నేను బతకలేను, నా తోటి కాదు, నేను అలా ఆ ఫ్యామిలీని లీడ్ చేయలేను, నాకు అంత సత్తా లేదు. నాకు సినిమా పిచ్చి, యాక్టింగ్ పిచ్చి తప్ప ప్రతి దాన్ని ఇలా లీడ్ చేయాలి అదంతా మనకు నాలెడ్జ్ లేదన్న. ఓపిక లేదు, అంత నాలెడ్జ్ లేదు, మన మైండ్ అంత లేదు. సినిమా కోసం మాత్రమే చేస్తే ఏమైనా, వేరే విషయాలు నా వల్ల కాదు. సూపర్, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నారు గట్టిగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఒక 7 years తర్వాత ఫస్ట్ టైం నీ దగ్గర ఓపెన్ అయ్యింది, ఫస్ట్ టైం పరిచయం. అంటే అన్న నాకు ఇంతకుముందే తెలుసు, కానీ ఇంటర్వ్యూలు చూసిన నేను ఎప్పుడు అందరి దగ్గర ఏదో సినిమా గురించి అవి మాట్లాడొచ్చిన, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నీ మంచితనం కోసమే వచ్చిన, నా మదర్ ప్రామిస్ చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నాకు ఫోన్ చేసి పిలిచే విధానం, సరేనండి మనకు ఫస్ట్ అవ్వండి, నాకు అక్కడ హట్ అయ్యి అంటే మనసు కలుక్కుమన్నది. ఫస్ట్ నువ్వు మీరు ఆ పనులు చేసుకోండి అంటే నాకు బాధ అనిపించింది అన్న. అరే అది ఉంటేనే ఇక్కడ కూర్చుంటాం ఎవరైనా. నాకు ఆ ఒక్క మాటకు వచ్చిన నేను, ఓకే అరే ఈయన అందరిలాంటి మనిషి కాదు, సరే మన గురించి ఆలోచిస్తున్నా. ఇంకెవరన్నా అయితే వీడికి బలుపు చూడు, నేను 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా వస్తలేడు, ఏదో మనసులో అనుకుంటారు. మీరు పర్లేదండి రేపైనా ఆగుదాము, మీతో ఏదో సరదాగా నాకు మాట్లాడాలనిపిస్తుంది, ఆ ఒక్క మాట అన్నందుకు నేను సెటరేట్ అయిపోయి వచ్చేసిన అసలు, అందరినీ పక్కన పెట్టి. ఆల్ ది బెస్ట్ అండి, మంచి జర్నీ. థ్యాంక్ యూ అన్న, మంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు వన్